ఓకే, క్వశ్చన్స్ అడిగిన తొందరగా. ఎంత లేటు సెట్లో ఏసీ లేదా? Okay, so my first experience with Rupak sir is as an assistant ఒక చిన్న గ్లిచ్ వచ్చింది అనమాట. ఆ గ్లిచ్ ఏంటంటే ఒక కాస్టింగ్ అయ్యాక ఒక కాల్ తీసుకోవాల్సి వచ్చింది, గో అహెడ్ విత్ దట్ పర్సన్ ఆర్ నాట్ అని. సో ఐ కేమ్ టు సర్ అండ్ సార్ ఇలా కాస్టింగ్ సో అండ్ సో పీపుల్ అండ్ ఈ పర్సన్ బాగున్నారు కానీ కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమేమో అనేసి అంటే ఈ సెడ్ యూ హ్యావ్ టు డిసైడ్ బికాజ్ యూ అసిస్టెంట్స్ డీల్ చేస్తారు ఎక్కువ అన్నట్టు అన్నారు. అని ఆ తర్వాత ఒక డైలాగ్ అనమాట, ఈ సెడ్ సెట్ మీద ఎవరైనా నకరాలు వేస్తే అది నేనే అవ్వాలి అని అన్నారు. ఇక్కడ సెలబ్రిటీ ఉన్నారంటే దట్ ఈస్ మీ ఓన్లీ అని అంటే ఓహో. నాకు ఫస్ట్ టైం నిజంగా రెక్కీకి పంపిస్తారు కదా, మమ్మల్ని కూడా నువ్వు రాకముందు వేరే డైరెక్టర్ తో ప్రాజెక్ట్ చేసినప్పుడు we were also sent for రెక్కీ. ఈ బిగినర్స్ అంటే చెప్తారా మొత్తం ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది దాని గురించి చెప్తాను. సో నేను ఏమనుకుంటున్నా ఈ ప్రాజెక్ట్ గురించి వీళ్ళు అగైన్ గెట్ బ్యాక్ వాట్ ఈస్ దట్ ప్రాజెక్ట్, మనం ఎందుకు జాయిన్ అయినాము అన్న, ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేసినాడు అదంతా. సో నాకైతే రెక్కీ ఫొటోస్ అట్లా తీసుకోవాలని ఫస్ట్ టైం నువ్వు చెప్పిన తర్వాత తెలిసింది. లేకపోతే ఎట్లా తెలిసిందంటే ఒక లొకేషన్ ఉంది అక్కడ పోయి తీస్తుండే ఫొటోస్ మోస్ట్లీ, అండ్ నేను ఇంకా ఫోటోగ్రాఫర్ అయ్యిండు కూడా. దాని తర్వాత ఫోటోలు అంటే కంపోజ్ చేసి ఫ్రేమ్స్ లాగా తీసుకోవాలి, కొంచెం థాట్ పెట్టి అసిస్టెంట్ డైరెక్టర్స్ అని. స్టేజింగ్ అంటే జనరల్ గా ఏమంటే when you go to the location స్క్రిప్ట్ ఉంటే స్క్రిప్ట్ కూర్చొని ఆ ప్లేస్ లో ఇప్పుడు if I'm sitting here I should sit here and read the script and then take the composition. నీకు ఎంత కాదన్నా ఒక 4-5 ఫ్రేమ్స్ వస్తాయి, కాంపోజిషన్స్ వస్తాయి, లిమిటెడ్ కాంపోజిషన్స్, న్యాచురల్ లైట్ సోర్స్ ఉంటుంది కదా, దాన్ని బట్టి తీసుకుంటే ఈజీ అయిందండి. ఇంకా అందరు ఏడీస్ క్లాస్ ఇట్లా తీసారా ఫోటోలు అని చెప్పి ప్రాజెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అట్లా అలాంటి రేర్గా వస్తాయి మన ప్రాజెక్ట్స్ అలాంటివి. ఒక బస్తీలో వెళ్ళి షూట్ చేయడము అంత రోగ్గా. సో నీకు ఎట్లా అనిపించింది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఆ ప్రాజెక్ట్ ది? అంటే నాకు బేసికలీ ఏమంటారు దాన్ని, ఇట్స్ లైక్ సముద్రంలో పడేసి ఇదినట్టుండే. బికాస్ 4 days ముందు వచ్చింది నాకు, 4 days ముందు ఐ కేమ్ ఆన్ బోర్డ్, ఎడిటర్ గా వచ్చి డైరెక్షన్ చేయాల్సి వచ్చింది. సో నాకు ఏం తెలియదు, స్క్రిప్ట్ కూడా తెలియదు. అండ్ 4 days తర్వాత స్క్రిప్ట్ పోస్ట్ పోన్ చేయొచ్చా అంటే ఆ ఆప్షన్ కూడా లేదు అప్పుడు. ఆ షూటింగ్ ఏమైనా పోస్ట్ పోన్ చేయాలి అంటే లేదు 4 days తర్వాత షూట్ అంత రెడీగా ఉంది, అంత రెడీ ఉంది, డైరెక్టర్ లేడు అని చెప్పి. ఇప్పుడు ఐ ఆల్సో డోంట్ నో హౌ I'm going to shoot because I don't even know the story how it's going to go guys. But has it happened to you before where everything was ready but director లేడు anything? లేదు ఫస్ట్ టైం అదే కదా. ఫస్ట్ టైం గోస్ట్ డైరెక్షన్ చేయొచ్చు కూడా లేదు నాకు అప్పటికి. గోస్ట్ రైటింగ్ వరకే తెలుసు, గోస్ట్ రైటింగ్ విన్నా కానీ గోస్ట్ డైరెక్షన్ ఫస్ట్ టైం చేసినా కాబట్టి. బట్ yeah, it's exciting because you also figure out on spot, you also make decisions on spot, you also need to manage team on spot, you also need to make creative decisions on spot, and story as a whole ga narrative correct unda leda appude chudalsi vastadi. So sometimes it ఇది ఇలా నీ బుర్రకి షార్పెన్ చేస్తుంది. Rupak sir was the director, choreographer, action director, lyrics, అన్ని ఎడిట్, ఒక పాట కూడా రాసిన కదా అట్లా. సో లిరిక్ రైటర్. అవును, అదే కదా, అట్లా ఎంత అదృష్టం ఉంటే అన్నట్టు దొరకాలా. డైలాగ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది డైలాగ్స్ సెట్ పైన వచ్చి ఫిగర్ అవుట్ చేసినాయి మోస్ట్. ఎందుకంటే సమ్ ఫ్యూ ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ స్క్రీన్. అది పోయిన తర్వాత అర్థమైంది లైక్ అది వర్క్ అవ్వట్లేదని. మళ్ళీ కూర్చొని పొద్దున వెళ్ళి ఫస్ట్ సీన్ పేపర్ చూసి ఇలా ఒక హెడ్స్ టైల్స్ సీన్ టైల్ అవి ఫిగర్ అవుట్ చేసి ఇట్స్ ఇంట్రెస్టింగ్. అయితే వరి అయిపోతుండే అన్న స్క్రిప్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ వాళ్ళు అప్పటిదాకా ప్రిపేర్ ఉన్నారు ఆ స్క్రిప్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ పెట్టే కానీ ఇంకా అవుట్. జూనియర్ ఆర్టిస్ట్ అని చేపిస్తుండే, జూనియర్ ఆర్టిస్ట్ అని ఫైట్ చేపిస్తుండే. శేఖర్ కూడా మస్తు ఫాస్ట్ ఉంటుండే, శేఖర్ కూడా ఫుల్ ఫాస్ట్ ఉంటుండే. ఎవ్రీథింగ్ అంటే టెక్నీషియన్స్ ఆల్సో రియల్లీ నైస్, ఆల్ ఇట్ అరవింద్ అని ఇంకొకటి అరవింద్ అసిస్టెంట్, ప్రొడక్షన్ డిజైన్ అసిస్టెంట్ అభిలాష్ కూడా ఫుల్ కథ చేస్తుండే, శేఖర్ ఫుల్ ఫాస్ట్ చేస్తుండే. అంటే అదే కదా, అంటే మేజర్లీ ఇట్స్ అబౌట్
యూ నో ద స్క్రిప్ట్, అంటే నీకు స్క్రిప్ట్ అప్పుడే తెలుసు, నువ్వు 1 day ముందు చెప్తావు నువ్వు. అంతే. 4 days లో ఒక 1 day One day స్క్రిప్ట్ అయింది. మిగతా 3 days లో 1 day వీ హ్యాడ్ యాక్టర్స్, అందరు యాక్టర్స్ పిలిచి ఒకసారి వాళ్ళు ఎంత వాళ్ళ లిమిటేషన్స్ ఏంటో ప్రాక్టీస్ చేసి చూసినాం. వాట్ ఆర్ ద లిమిటేషన్స్, సూర్య కానీ లేకపోతే హీరో కానీ అందరు కొత్త వాళ్ళ లిమిటేషన్స్ ఏంటో అర్థం చేసుకున్నాము. అండ్ ఇమీడియట్లీ వీ బాట్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఫిగర్డ్ అవుట్ స్క్రిప్ట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ లొకేషన్స్ అన్ని ఫ్రీజ్ అయినాయి కాబట్టి అక్కడికి వెళ్ళి యుద్ధం లాగానే అయింది. ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. కొన్నిసార్లు అదే అవుతుంది, అంటే యూ జస్ట్ గో, అంటే సమ్ టైమ్స్ క్రియేటివిటీ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ లైక్ దట్. ఎంత ప్లాన్ చేసినా సరే నువ్వు అటెనలైజ్ యూ గో టు ద లొకేషన్, యూ విల్ నాట్ నో వాట్ విల్ హ్యాపెన్. సమ్ టైమ్స్ వెదర్ వోంట్ బి, వెదర్ సహకరించదు, కొన్నిసార్లు పీపుల్ సహకరించరు, రకరకాల ఇష్యూస్ వస్తాయి, లొకేషన్ పర్మిషన్స్ ఉండవు, లేకపోతే ఏదైనా ఇష్యూ రావచ్చు. బట్ స్టిల్ యూ నీడ్ టు మేక్ సమ్ డెసిషన్ అండ్ జస్ట్ ఆన్ ద కెమెరా అనేసి ఆఫ్ చేస్తే ఒక షాట్ వస్తుంది ఫస్ట్ పర్ఫామ్ చేపిస్తే. సో కొన్నిసార్లు అట్లా కూడా వర్క్ అవుతుంది. ఆల్సో నిన్ను రీసెంట్లీ ఐ విజిటెడ్ ముంబై అన్నాను. ముంబైలో చాలా మంచి ప్లేసెస్, అంటే సినిమాటిక్లీ గుడ్ లుకింగ్ ఓల్డ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఫిల్మ్ పర్మిషన్ కి చాలా యాక్సెస్ ఉంది అక్కడ. అంటే ఇట్స్ వెరీ ఈజీ. మనం ఇప్పుడు పర్మిషన్ అడిగితే అసలు నో కానీ రెస్ట్రిక్షన్స్ ఉండదు అంట. ఆల్సో ఐ థింక్ దే గాట్ యూస్ టు ఫిల్మ్ మేకింగ్ ఎక్కువ ముంబైలో ఉండడం వల్ల. సో నీకేమో హైదరాబాద్ అట్లాంటి రెస్ట్రిక్షన్ ఉందనిపిస్తుంది నేను. ఇప్పుడు మన దగ్గర కూడా ఓల్డ్ చార్మినార్ సైడ్ అంతా బ్యూటిఫుల్ ఉంటుంది కదా. ఉంటుంది కదా, నాకు తెలిసి అదే. అంటే మేజర్లీ ఇట్స్ ఆల్సో అబౌట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద సిటీ కదా. నువ్వు రోడ్డు మీద కెమెరా పెడితే ట్రాఫిక్ ఆగిపోద్ది. సో దట్ విల్ బి వెరీ డబుల్ బర్డెన్ టు ద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ వాళ్ళు ఇవ్వకపోతే అందరికి ఇవ్వరేమో అనుకుంటున్నా. అండ్ ఆల్సో బికాస్ యూ నీడ్ టు బ్లాక్ ద రోడ్స్ అండ్ ఆల్సో షాప్స్ ఏమైనా బిజినెస్ నీ ఫ్రేమ్ లో ఏం వస్తున్నాయో. సో దాట్స్ ద రీజన్ దే విల్ చార్జ్ ఆల్సో ఫర్ ద సెక్యూరిటీ పర్పస్ ఆర్ ఫర్ ద బిజినెస్. వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. అందుకే సిటీ షాట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్స్ కానీ క్రౌడ్ లేని టైమ్స్ లో, లేకపోతే ఆ ఏరియా మొత్తం క్రౌడ్ కంట్రోల్ చేసి షూట్ చేస్తారు. So maybe that's the only reason anywhere I think it will be a criteria to. Do you have a favorite film which was shot like that you can think of? అంటే నాకు mostly నాకు తెలిసి all indie films are made like that. If you take Anurag Kashyap films కానీ, Anurag Kashyap అదే చెప్తారు కదా 10 commandments of filmmaking ఉంటుంది. దాంట్లో he will say how you can make a indie filmmaking, guerrilla kind of filmmaking, indie filmmaking with low budgets that will also look like a high budget film. Yeah. Because he talks about crowd shots. Because ఏమైందంటే నీకు what do you say, it look huge when you shoot in crowds, when you shoot in festivals, when you shoot on road sides, it look huge. So కొన్ని ఫిల్మ్స్ లో ఐ థింక్ లేడీ ఇన్ ద ఎల్లో మూడ్స్ అనుకుంటా, యాక్టర్ ని పంపించేసి సీక్రెట్ గా దూరంకి వెళ్ళి షూట్ చేస్తారు. సో దట్ ద యాక్టర్ ఇస్ దేర్ ఇన్ ద రోడ్. సో ఫర్ నోబడీ నో, ఆడియన్స్ అర్థం కాదు కదా అదంతా ప్రాపర్ గా స్టేజ్డ్ అనుకుంటారు. But sometimes you just get the actors on road, then shoot on even the festivals also when you intercut. అట్లా నాకు చార్లీ ఫిలిం అనుకుంటా, మలయాళం చార్లీ కూడా, అది నాకు దుల్కర్ సల్మాన్, అది కూడా నాకు కొద్దిగా వండర్ అనిపించింది. బికాస్ లాస్ట్ క్లైమాక్స్ లో ఇట్స్ హ్యూజ్ ఫెస్టివల్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ వెరీ హ్యూజ్. అంత పెద్ద ఫెస్టివల్ ఎట్లా క్యాప్చర్ చేసారు అనుకున్నా. సో నీకు వైట్ షాట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత యూ విల్ హ్యావ్ ఓన్లీ మిడ్స్ అండ్ క్లోజప్స్. సో అక్కడ నువ్వు ఆ డైరెక్షన్ చేసుకుని సేమ్ కాస్ట్యూమ్స్ రిపీట్ చేసినా కానీ as an audience you will feel like okay you're entering to the festival. Like the best example is Satyalo last climax Ganpati Nimarjanam untadi. It's very huge. ఇప్పుడు అక్కడ అట్లాంటి సెటప్ లో అగైన్ యూఆర్ రీక్రియేటింగ్ with the characters of actors and it's really beautiful. So maybe RGV start చేసిన RGV start చేశారు ఇనిషియల్లీ. RGV నాకు తెలిసి ఇది కూడా నగేష్ కపూర్ హైదరాబాద్ బ్లూస్. ఓకే, హైదరాబాద్ రోడ్ లో షూట్ చేసిన రిక్షాలో సీన్స్ ఉంటాయి. And then RGV, Satya and Anurag Kashyap obviously. Yeah, Satya work చేశారు కాబట్టి same school. So they're pretty good filmmakers. He has already done before. Also శేఖర్ కమ్ముల గారిది కూడా ఒక సినిమా ఉంటుంది అన్న, ఫస్ట్ ఫిల్మ్ ఐ థింక్ డాలర్ డ్రీమ్స్. అది కూడా ఐ థింక్ మోస్ట్ ఇండీ స్టైల్లో షూట్ చేసిన ఆ సినిమాలో అప్పట్లో. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫిల్మ్. అదే దట్స్ ద హోల్ బ్యూటీ ఆఫ్ ఇండియా అండ్ అది గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ లో. సో యూ విల్ నాట్ హ్యావ్ ద లగ్జరీ టు షూట్, యూ విల్ నాట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ గెటింగ్ ఎవ్రీథింగ్
నీకు అన్నిట్లో డబ్బులు వచ్చి ప్రొడ్యూసర్ వచ్చి అన్ని నీ చేతిలో ఉండేంత లగ్జరీ ఉండదు. ఏది సో దెన్ యూ విల్ ఫిగర్ అవుట్ కంఫర్టబుల్ లగ్జరీ ఆఫ్ హ్యావింగ్ కంఫర్టబుల్. సో దెన్ యూ ఫిగర్ అవుట్ హౌ టు మేక్ ది సీన్ ఇంట్రెస్టింగ్. ఈ సీన్ ఇంకెక్కడ స్టేట్ చేస్తాము, ఏ ప్లేస్లో ఏ లొకేషన్లో స్టేట్ చేస్తాం అని ఫిగర్ అవుట్ చేస్తాం. కాబట్టి దెన్ హిందీ సినిమా అయినా సరే హిందీ సినిమాలో ఉండొద్దు. దట్స్ వాట్ ఈవెన్ వీ ట్రై. అంటే ఆ పర్స్పెక్టివ్ ట్రై చేయలేదు. పరేషన్లో కూడా నీకు ఇట్స్ వెరీ ఇండీ కైండ్ ఆఫ్ అప్రోచ్. బట్ నీకు పెళ్లి సీన్స్ లేకపోతే బరాత్ సీన్స్ లేకపోతే సీన్ అన్న పోలీస్ స్టేషన్ సీన్స్ పంచాయత్ సీన్స్ ఉండడం వల్ల ఇట్ ఇస్ లాట్ ఆఫ్ క్రౌడ్ దేర్. దెన్ యూ విల్ ఫీల్ లైక్ ఓకే దేర్ లైఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. లేకపోతే ఒకరు ఇద్దరు ఉన్నారు అనుకో, సమ్ టైమ్స్ ద క్రాఫ్ట్ ఈస్ నాట్ రియలీ వెల్ లైక్ గౌతమ్ మేనన్ ఒక అమ్మాయి అబ్బాయి పెట్టే తీస్తాడు. బట్ ఇట్స్ సో వెల్ క్రాఫ్టెడ్ దెన్ యూ విల్ నాట్ ఫీల్ లైక్ ఎనీ ఫిల్మ్. వెరీ మెయిన్ స్ట్రీమ్ టైప్ లో ఉంటుంది. దేర్ ఇస్ ఎ ఛాన్స్ with less crowd when you are shooting it, 90% of the chances you feel like it's very low budget films and double level అనే chances ఉంటాయి. అది అక్కడ precisely if you are well crafted, when you know to handle the form perfectly, then you can take the risk. కొద్దిగా అటు ఇటు ఉందంటే it's better to go on just రోడ్ల మీదకి వెళ్ళిపోవడం బెటర్. నాకు పరేషాన్ అట్లా చాలా సినిమాటిక్ మెయిన్ స్ట్రీమ్ ఏమనిపిస్తుంది అంటే వన్ షాట్ అంటే ఇండియన్స్ అట్లా ట్రై చేయలేము అనిపిస్తుంది. రైల్వే స్టేషన్ లో ఒక సీన్ ఉంటుంది, ఇంటర్వెల్ సీన్ అనమాట. అప్పుడు నువ్వు ఒక టాప్ యాంగిల్ లో పెట్టావు, ట్రైన్ పాసింగ్ ఒకటి ఉంటుంది కూడా, అది చాలా మెయిన్ స్ట్రీమ్ ఫీల్ ఉంటుంది. అది నేను చూసాను, ఇప్పటికి గుర్తుంది నాకు. అది ఆ షాట్ కూడా అంతే అయింది. అది కెమెరా పట్టుకొని వెళ్ళిపోయినాం పర్మిషన్ ఇట్లాంటివన్నీ కొద్దిగా మళ్ళీ ఇప్పుడు చెప్తే వాళ్ళు రైల్వే వాళ్ళు కానీ అప్పుడు వచ్చేసి గొడవ పెట్టిర్రు, కెమెరా లాగేసుకుంటామన్నారు, వెళ్ళిపోమని చెప్పారు. అయినా కానీ ఇక వాడిని ఏదో మాటలు పెట్టి ఒకటి పంపించేసి అటు మాట్లాడుతుంటే ఇటు వెనకాల మెల్లగా పక్కకు వేసి షూట్ చేసుకుంటే బయటకు వెళ్ళి ఆ టైప్లో అయింది. ఇప్పుడు నాకు పర్సనల్లీ యువర్ లైక్ అ వెరీ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. ఎందుకంటే పరేషాన్ కూడా చాలా ఒరిజినల్ క్యారెక్టర్స్ నుంచి, అంటే ద వరల్డ్ దట్ యూ సా అక్కడ మొత్తం అంతా, సో అక్కడ నుంచి వచ్చిన కథలా అనిపిస్తాను. సో అట్లా యూ అటెంప్టెడ్ పరేషాన్ కదా, అదొక ఫ్రెండ్స్ మధ్య జరిగే ఒక డ్రామా, ఆ విలేజ్ లో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ తో నడుస్తుంటాయి. ఇది నీ అబ్జర్వేషన్ నుండి వచ్చింది ఆ విలేజ్ లో. అట్లా వాట్ ఎల్స్ డిడ్ యూ అబ్జర్వ్, వాట్ ఎల్స్ జానర్స్ దట్ యూ హ్యావ్, అది అక్కడ అబ్జర్వేషన్ నుంచి వచ్చింది ఆ విలేజ్ లో. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయిపోయింది, ఇంకే జానర్స్ అక్కడ అబ్జర్వ్ చేసిన విచ్ ఆర్ ఇన్ యువర్ మైండ్ ఇంట్రెస్టింగ్ యాక్షన్. అంటే నేను పరేషాన్ కి నేను ఇప్పుడు పెరిగింది కోల్మన్ ఏరియాలో. కోల్మన్ ఏరియా వేరే బ్రాటప్ మై స్కూలింగ్ అంతా అక్కడ అయింది. సో పరేషాన్ కాకుండా ఇఫ్ ఐ వాంట్ టు మేక్ అదర్ ఫిల్మ్స్, maybe I'll make a very serious film, because I see there is a corporate structure. Coal mines and corporate structure in a larger scale, and import and export of coal aituntadi. ఇది మేలోనా which place ఇది? మంచిర్యాల ఏరియాలో. సో ఇప్పుడు కోల్ అవుతుంటది, ఆ కోల్ డిగ్గింగ్ ఓపెన్ గా డిగ్ చేస్తుంటారు. సో ఐ హావ్ వెరీ సీరియస్ ఒక స్టోరీ కూడా ఉంటుంది, సీరియస్ సినిమా. ఇక సీరియస్ సినిమాకి డబ్బులు రావని చెప్పి భయపడతాను కానీ, బట్ ఐ హ్యావ్ స్టోరీ ఆల్సో అబౌట్ ఏ employee's son, like same Isaac coal mines employee's son who has migrated to city for education and is pursuing painting or drawing and is teaching in a school. And this guy has to go back to the village and to get his father's job. Okay. వాళ్ళ ఫాదర్ మళ్ళీ కోల్ మైన్స్ జాబ్ చేయాలి. సో ఇక్కడ వీడు ఆర్ట్ పాస్ చేస్తున్నాడు, అక్కడ మళ్ళీ కోల్ మైన్స్ కి డార్క్ వెళ్ళాలి కార్పొరేట్ స్ట్రక్చర్ లో, అండ్ అక్కడ ఆల్కహాలిజం ఉంటుంది. సో when this guy goes back there and he start going and seeing his hometown in a very different perspective and start drawing there. అక్కడ పోయి డ్రాయింగ్ చేసుకుంటుంటాడు. సో కోల్ మైన్స్ ని, బర్డ్స్, నేచర్ డిస్ట్రక్షన్, there's a nature destruction that's happening. అండ్ స్పీసీస్ మైగ్రేట్ అవుతుంటాయి, స్పీసీస్ చనిపోతాయి ఆబ్వియస్లీ when you're digging in an open area. నువ్వు కోల్స్ డిగ్ చేసినప్పుడు, అండర్ గ్రౌండ్ డిగ్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ కి వాటికి పక్షులు వెళ్ళిపోతాయి, ఇన్సెక్ట్స్ చనిపోతాయి. డస్ట్ లో, ఎయిర్ లో చాలా డస్ట్ ఉంటుంది, డ్యామేజ్ అవుతుంది, ఎకోసిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో నాకు దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. ఐ లుక్ బ్యాక్, నేను కూడా చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మా ఊరికి వెళ్ళినప్పుడు గ్రీన్ ట్రీస్ మీద నల్ల కోల్ ఉంటుంది, గాలిలో దుమ్ము వస్తుంది, నేను నడుస్తుంటే కాళ్ళకి మొత్తం బొగ్గు అంటుతుంది కాళ్ళకి, ఇంట్లో కూడా. సో అట్లా మేబీ if I look back and go and if I want to make something like that, I'll do such kind of films. It's very dark. Something really, dark reality.
ఒక ఊర్లో చాలా థింగ్స్ జరుగుతాయి కదా, ఇప్పుడు హారర్ తీయొచ్చు, హారర్ కూడా తెలుసు, హారర్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సేమ్ పరేషన్ లొకేషన్స్ నువ్వు హారర్ పర్స్పెక్టివ్ చూస్తున్నావు, మరి క్రేజీ ఉంటాయి. నేను షూట్ పోయినప్పుడు అదే అనుకుంటుండే, నేను ఈ ఏరియాలో హారర్ సినిమా రియల్ వస్తుంది, మర్డర్ మిస్టరీ తీయవచ్చు. అక్కడ లోకల్ స్టోరీస్ కూడా లోకల్ స్టోరీస్ చాలా ఉంటాయి, గ్యాంగ్స్టర్ స్టోరీస్ ఉంటాయి. అండ్ ఆదిలాబాద్ ఇప్పుడు మంచిర్యాల డిస్ట్రిక్ట్ అని ఒకప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఉండే, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ద కల్చర్ ఆఫ్ నక్సల్. ఒకప్పుడు విప్లవం ఉంటుండే, ఇంట్రెస్టింగ్ కోల్ మైన్స్ ఏరియాలో అప్పుడు జరిగిన పాలిటిక్స్ ఉంటుండే ఆ టైంలో. అండ్ there is also the establishments of coal mines. If you go back to period ఇంకా బ్యాక్ వెళ్తే అసలు కోల్ మైన్స్ జాబ్స్ ఎట్లా వచ్చినాయి. మా ఫాదర్ మా బాబాయ్ వాళ్ళు ఆ టైంలో రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వస్తే జాబ్స్ ఇస్తుండే, ఫిజికల్ గా ఫిట్ ఉండే, బికాజ్ యూ నీడ్ టు డూ ఫిజికల్ లేబర్ జాబ్, గోయింగ్ అండర్ గ్రౌండ్, అక్కడికి వెళ్ళి కోల్ మొయ్యాలి, కోల్ కటింగ్ చేయాలి, ఇట్లాంటివి. ఆ టైంలో ఎవరు ఫిజికల్ గా ఫిట్ ఉంటే వాళ్ళకి జాబ్స్ ఇస్తుండే. ఇట్ హ్యాస్ ఎవ్రీ జియోగ్రఫికల్ స్పేస్ విల్ హ్యావ్ ఎ హిస్టరీ టువర్డ్స్ ఇట్. సో అట్లా ఆబ్వియస్లీ తెలంగాణ కల్చర్, బుర్ర కథలు అవి కూడా ఉంటుండే. సో చాలా చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఇంకా కాకపోతే అన్ని ప్రొడ్యూసర్ ఉంటే అన్ని నాకు అదే అనిపించింది ఆ ప్లేస్ లో చాలా ఎక్స్ప్లోర్ చేసిన, చాలా ఇంట్రెస్టింగ్ జియోగ్రఫికల్ స్పేస్. జస్ట్ ద బిజినెస్ ఆల్సో. సమ్టైమ్స్ ఐ ఫీల్ ఈవెన్ ఒక రోడ్డు మీదే సినిమా చేసి అనిపిస్తుంది. అంటే ఒక రోడ్డు జనరల్గా రోడ్డు రావడం వల్ల డెవలప్మెంట్ అవుతుంది అంటారు, రోడ్డు రావడం వల్ల కల్చరల్ కూడా పోతుంది అని నేను అంటాను. అక్కడ ఉండే ఎకో సిస్టమ్ ఖరాబ్ అయితే అంటాను. సో బిజినెస్ మ్యానే రోడ్ వేస్తారు జనరల్గా, బిజినెస్ మ్యాన్ కానీ గవర్నమెంట్ రోడ్ వేస్తారు. అది ట్రైబ్స్ కానీ లేకపోతే న్యాచురల్ వెల్త్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి కానీ, లేకపోతే యూనో బిజినెస్ పీపుల్కి డైలీ రొటీన్లో ఈజీ అవ్వడానికి కానీ రోడ్ వేస్తాం. రోడ్ వేస్తే ఏమవుతుంది, అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ బయట బిజినెస్ మ్యాన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది, ఎంప్లాయ్ చేసుకోవచ్చు. నువ్వు రోడ్ వేస్తే అక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో నీకు రోడ్డు వల్ల కూడా ఎన్ని చేంజెస్ అవుతాయి, జియోగ్రఫికల్ చేంజెస్ అవుతాయి, డెవలప్మెంట్ చేంజెస్, ఆటో ఎక్స్ప్లాయిటేషన్ చేంజెస్ ఎన్ని అవుతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంది నాకు. జస్ట్ ఆన్ ద రోడ్, how one single road will change the whole thing. There is a Tamil film, right? It's called Kannan, if I'm not Kannan. Dhanush. Where the whole movie is about getting a road. No, there will be a road. There will be a road. బస్ స్టాండ్, బస్ స్టాప్ ఉండదు వాళ్ళకి, బస్ అక్కడ ఆగదు వాళ్ళకు. బట్ చూడండి ఇంత చిన్న పాయింట్ నుంచి కాన్ఫ్లిక్ట్ కదా, వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఒక బస్ ఆగకపోతే వాళ్ళకి ఎంత ప్రాబ్లం, ఎగ్జామ్స్ కి ప్రాబ్లం, ప్రెగ్నెంట్ ఉమెన్ కి ప్రాబ్లం. ఇట్స్ నైస్ డ్రామాటిక్ పాయింట్ అది. ఆల్సో ఐ సీ యూ సమ్ టైమ్స్ మీరు అట్లా స్క్రీన్ మీద గెస్ట్ అపీరియన్స్ లాగా పరేషన్ లో కూడా 2 సార్లు కనిపించాలి మొత్తం, 2 క్యామియోస్ చేసి వెళ్ళిపోతాం. లేకపోతే అప్పుడు చేయాల్సి వచ్చింది. ఒక హ్యాండ్ ఇచ్చింది లాస్ట్ మూమెంట్ లో, వాడు హ్యాండ్ ఇస్తే ఇంకా సరే స్టేజ్ ఎక్కి హలో. అందుకే అదే పర్సనల్ గా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏంటి అనుకున్నాను. యాక్టింగ్ కొద్దిగా ఉంది, అట్లా గులా చిన్నది, ఆ పురుగు ఉంది కానీ అప్పుడప్పుడు ఆ పురుగు బయటకు వస్తుంది. అయినా అన్ని చేయాలనిపిస్తుంది. ఎందుకు లిమిటెడ్ చేస్తాం అసలు, అంటే ఆల్రెడీ పేరెంట్స్ సొసైటీ లిమిటెడ్ చేస్తాం మనల్ని, అదే చేయి ఇదే చేయి ఈ కెరియర్ పర్సూ చేయి. ఐ డోంట్ బిలీవ్ లైక్ దట్. అంటే వీ ప్లే డిఫరెంట్ రోల్స్ ఇన్ అవర్ లైఫ్. And you will become a father, you will become brother, you will become sister, you will become friend, you play different roles. We don't realize it. And you do different things also. పొద్దున్న లేసి 100 పనులు చేస్తాం. బండి రిపేర్ అయితే సైకిల్ పడితే చైన్ వేసుకుంటాం, మెకానిక్ అవుతాము, ఏమైనా వస్తే చిన్న డ్రాయింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం. But when it comes to careers or pursuing something, where society has made us like that, think that okay, you are doing this, why are you trying this, ఇదేందుకు చేస్తున్నావు, ఇదే చేస్తున్నావు, ఫోకస్ లేదా, లేకపోతే ఇది లేదా అది లేదా అంటారు. కానీ meant to do lot of things in a day. హార్లీ కూడా చేసుకోవచ్చు ఏదన్నా రకరకాల. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలియకుండా ఆ బాక్స్ ఏర్పడుతుంది అంటే కేటగరైజ్ చేస్తారు. అంటే యాక్టింగ్ అయినా సరే ఏదన్నా సరే, ఇఫ్ ఐ మేక్, నేను ఒక సినిమా తీసిన, ఇప్పుడు ఫిల్మ్ తీసిన పరేషన్, పీపుల్ అప్రోచ్ మీ టు మేక్ ద సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఆర్ అట్లాంటి ఫిల్మ్ వస్తేనే చేస్తారు. బట్ నేను అదే చెప్తాను, నేను చేయను, ఆల్రెడీ చేసినా కదా, ఐ ట్రై సంథింగ్ ఎల్స్. సో అగైన్ ద ప్రాబ్లమ్ ఈస్ లైక్ until unless you improve and do something else, and people don't believe it. Problem is that people will see your past work or the previous work and then decide what you can do. That's the problem. But how do you take that call where you draw a line and you say, nenu money kosam kaadu, nenu only passion kosam chesta ane thing? How does that develop? అంటే అది కొన్నిసార్లు మేజర్ గేమ్ ఏంటంటే when you know you can survive. So major problem is a survival problem.
in the system. So you have to be there in the system, then survive, then take నువ్వు ఆ స్టాండ్ తీసుకుంటావు లేదా అగైన్ ఇట్ డిపెండ్ ఆన్ ఇండివిజువల్. సర్వైవ్ అవుతున్నా కానీ చాలా మంది నాకు డబ్బులు కావాలి ఇప్పుడు ఈవెన్ యూ లుక్ ఎట్ అవర్ మెయిన్ స్ట్రీమ్ సినిమాస్ sometimes we play like circus only, like okay we get money, we circus ఆడతాం అంటే డబ్బులు వస్తున్నాయి కదా అని సేమ్ circus ఆడతాం. But some filmmakers they don't even they get money, they are ఇంట్లో పోతే వాళ్ళకి రెంట్ ప్రాబ్లం లేకపోయినా లేకపోతే డబుల్ ప్రాబ్లం లేకపోయినా they will make their own choices, they'll stand by the kind of film that they want to make. నేను ఇట్లా చెప్తా, ఇట్లాంటివి చెప్తాను, I'll make sensible films, or I will not ఏంది రెచ్చగొట్టే సినిమాలు చేయను, లేకపోతే జనాలకి ఏం కావాలి అనేది ఇట్స్ ఆల్వేస్ సెకండరీ, ఇట్స్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అగైన్. బట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ వాట్ యూ చూస్ అండ్ వాట్ యూ స్టాండ్ ఫర్ ఇట్ డిఫర్స్. నేను అదే చేస్తాను, అంటే నాకు పెద్ద నా పీకం అయితే ఎవరు కత్తి పెడతలేడు సినిమా తీస్తామా తీయకపోతే ఏమవుతుంది అనేది. సో ఇట్స్ మై చాయిస్, నా తింటే నేను చేసుకుంటాను, ఎవరైనా అదే చేస్తాడు, మా అన్నీ వదిలేసుకొని వస్తాము ఫీల్డ్కి. సో ఎవరో ఏదో డబ్బులు ఇస్తారో లేదో ఎవరో చూస్తారని అజ్యూమ్ చేసుకొని ఇదేదో అవుతుంది అనేది కాదు. వాట్ ఐ లైక్, what do you want to do, what do you want to say, and how do you want to see your film అనేది it's again individual choice. And అది నేను సర్వైవల్ క్రాస్ అయినా కాబట్టి అట్లీస్ట్ మేబీ ఐ కెన్ మేక్ ద చాయిసెస్. లేకపోతే నిజంగా ఇప్పుడు డబ్బులు అవసరం అనుకో కోర్స్ డైరెక్షన్ చేస్తా, సింపుల్. సర్వైవల్ కోసం కోర్స్ డైరెక్షన్ ఎడిటింగ్లో వేరేమో చేసుకుంటా. When it comes to film making, yeah, when you're clear about what you want to say, then you have to believe it and then take that stand అనిపిస్తుంది నాకు, or else it will not. Where do you think currently ఇప్పుడు industry wise do you think there is an ecosystem for అలాంటి films? ఇప్పుడా అంటే looking at the people who are right now trying to make films, do you think మన future లో ఎక్కువ ఇండిపెండెంట్ థింకింగ్ పీపుల్ విల్ మేక్? అదే ముందు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఆపర్చునిటీస్ అని కాదు, ఇట్స్ ఆల్వేస్ ద ఫిల్మ్ మేకర్స్ అంటే నేను, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ద ఫిల్మ్ మేకర్, ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఇండివిజువల్, ఇట్స్ నాట్ ఎ సిస్టమ్. సిస్టంలో ఉంటాం, సిస్టంలో సర్వైవ్ అవుతాం, బట్ ఇట్స్ ఆల్వేస్ అన్ ఇండివిజువల్ చాయిస్. నో, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ యూ వాంట్ టు మేక్, ఆర్ యూ వాంట్ టు మేక్, ఐ వాంట్ టు మేక్, సంబడి ఎల్స్ టు వాంట్ టు మేక్. ఇట్ ఈస్ ఆల్వేస్ వన్ ప్రాజెక్ట్. అండ్ ఆ వన్ ప్రాజెక్ట్ ప్రాసెసింగ్ ఎంత కష్టమవుతుంది, ఈజీ అవుతుంది, టు ఫైండ్ ద ప్రొడ్యూసర్ టు ఎక్స్క్యూట్, ఈ రెండే మ్యాటర్స్ ఉంటాయి. సో కాకపోతే ఆ కన్సిస్టెన్సీ ఆఫ్ ఇండివిజువల్స్ హూ వాంట్స్ టు మేక్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, అది లార్జర్ నెంబర్ ఆఫ్ స్కేల్లో తగ్గింది అనుకో, దెన్ యూ విల్ నాట్ సీ. ఇప్పుడు ఇయర్లో ఒక లాస్ట్ ఇయర్ 2023లో చూస్తే యూ లుక్ ఎట్ వెరీ ఫ్యూ ఫిలిమ్స్ దట్ ఐ కెన్, మెయిల్ కానీ లేకపోతే వినోద్ అనంత్ ఫిల్మ్ కానీ వెంకటేష్ మహా కానీ, few filmmakers. ఇప్పుడు మళ్ళీ చూస్తే that if the gap is not coming immediately, the same kind of filmmakers are not coming or making immediately, or the next other generation filmmakers like you guys are not making immediately. సో అప్పుడు ఇయర్లో వచ్చే సినిమాలో లిస్ట్ తగ్గుతుంది. సో ద నెక్స్ట్ జనరేషన్ ఆర్ ద ఆడియన్స్ హూ ఇస్ కన్స్యూమింగ్ ద సేమ్ కాంటెంట్, అరే మళ్ళీ గ్యాప్ వచ్చింది కాబట్టి మిగతా రెగ్యులర్ ఫార్మాట్లో వచ్చే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎక్కువ అయిపోతాయి అప్పుడు. సో అప్పుడు అయిపోయినప్పుడు దేర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. నో, పర్సెంటేజ్ డిఫర్స్ కదా, ఇక్కడ 70% ఉంటుంది, ఇక్కడ 10-15% ఉంటుంది. సో పీపుల్ థింక్ దిస్ 70% is that's how cinema industry is working, and success rate also will be the same. So even the producers will think, okay, the 70% is making money, 70% are the films that are existing. So even kotta filmmakers, assistant directors will think this, okay, this 70% is industry. But the percentage, if this 15 or 20% is increasing more to 50% or 30% at least, new film makers will also believe, okay, we can still make this 30 kind of film makers, or we can still say this 30%, or the producer will also believe this 30% is working, so we can make this 30% work. Okay, so there's like a delicate balance between that and this. Delicate balance untadi, but always the filmmaker has to come under. It's always an individual decision. Right. As a filmmaker, are you compromising or doing rest 80% people are doing, or are you believing what you are believing and following it? అనేది ఇంపార్టెంట్ అంటే నేను దానిలో స్ట్రగుల్స్ ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడే కాదు, సాగర్ సంగం దగ్గరికి వెళ్ళి, లేకపోతే శంకరాబాద్ దగ్గరికి వెళ్ళి, హైదరాబాద్ బ్లూస్ దగ్గర నుంచి వెళ్ళి, ఫ్రమ్ సత్య ఆర్ పరేషాన్, ఎవ్రీవేర్ ఎనీ ఇండిపెండెంట్ ఫిలిం, ఎనీ ఇండివిజువల్ వాయిస్, any original voice will have the problem. It's very common because people not believe what is something fresh. If a kotta idea chepte ardham kaadu janaliki, because we always function from our memory and existing success rate lekelle parameters untayi. We always go back, okay, what is working, what is not working. And it's not their mistake also. Producers kuda double pedtaru kabatti safe zone chustaru. Right. But as a filmmaker, we have to convince them, or as a filmmaker to make the decision. So no, I will tell this, and I will also make money. అది బ్యాలెన్స్ బ్లెండ్ చేయగలిగితే దే ఆల్సో గెట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను సినిమా తీసినా నాకు 4-5 ఆఫర్స్ వచ్చినాయి.
పీపుల్ విల్ సే ఓకే ఇట్లాంటి సినిమా బాగుంది, నేను డబ్బులు పెడతాను అంటారు. సో దెర్ ఇస్ ఛాన్సెస్. ఆ ఎబిలిటీ రావాలంటే ఎవరికి వాళ్ళు పర్సనల్ గ్రోత్ అనే ఆస్పెక్ట్ ఉంటుందా ఇందులో? డస్ ఇట్? ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు పర్సనల్గా చాయిస్ తీసుకోవాలి, లేదా పర్సనల్గా నువ్వు అట్లా ఆ ఫిలిం మేకర్ లాగా నువ్వు ఏదైతే రియలైజ్ అవుతున్నావో ద కైండ్ ఆఫ్ ఫిలిం దట్ యూ వాంట్ టు డూ, దానికి బుక్స్ చదవాల్సి వస్తుంది, సినిమాలు చూడాల్సి వస్తుంది, ఆర్ యూ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ ద ఎగ్జిస్టింగ్ సినిమా, ఎగ్జిస్టింగ్ కమర్షియల్ సినిమా, ఆర్ ద కైండ్ ఆఫ్ ఇన్నర్ సెన్సిబిలిటీస్ దట్ యూ హ్యావ్. అండ్ నిన్ను నువ్వు సెల్ఫ్ డిస్కవర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ సెల్ఫ్ ప్రాసెస్లోకి వెళ్ళకపోతే ఒరిజినాలిటీ రాదు కదా. యూ విల్ నాట్ బికమ్ ఏ ఒరిజినల్, యూ జస్ట్ బికమ్ ద రిప్లికా ఆఫ్ సమ్థింగ్ ఎల్స్. సో దట్ సెల్ఫ్ డిస్కవరీ విల్ కమ్ ఫ్రమ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ కదా, ఆర్ అబ్జర్వేషన్ ఆర్ ఇంట్రోస్పెక్షన్, ఇవన్నీ చేసినప్పుడే వస్తుంది. యా, సో మేబీ ఇట్స్ అ ప్రాసెస్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ అది డిఫర్ అవుతుంది. బట్ ఇట్స్ గుడ్ వెన్ సంబడి డిస్కవర్స్ దిస్ అండ్ ఫైండ్స్ సంథింగ్ దట్ ఈస్ రియలీ ఒరిజినల్ అండ్ సంథింగ్ రియలీ ఒరిజినల్ కమింగ్ అవుట్ ఫ్రమ్ విత్ ఇన్ వన్ సెల్ఫ్. అప్పుడు ఆబ్వియస్లీ కొత్తగా అయిపోద్ది సినిమా, వద్దనుకున్నా కొత్తగా అయింది. నీ సెన్సిబిలిటీస్ ఏంటో నీకు అర్థమైనప్పుడు నువ్వు 10 మందిలో కాదు, నేను వేరే, ఐఎమ్ డిఫరెంట్ ఇండివిజువల్, ఐ సీ ఏ వరల్డ్ డిఫరెంట్లీ, ఐ సీ డిఫరెంట్ ఎమోషన్స్ డిఫరెంట్లీ, నేను వేరేలాగా అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నా, అది నేను ఆటలాగా రిఫ్లెక్ట్ చేయగలుగుతా, ఒక ఇండివిజువల్కి అర్థమైంది అనుకో, నువ్వు ఎంత కాపీ కొడదామన్నా కానీ అది కొత్తగా అయిపోతుంది. ఇట్స్ వెరీ వెరీ మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఫ్యూ పీపుల్ when they are narrating to somebody, అవతల వాళ్ళు ఎలా అడుగుతారంటే, నువ్వు ఇంతమంది నరేషన్ ఇచ్చావు కదా, వాట్ ఇస్ ద టేక్ అవే యువర్ స్టోరీ అని అంటారు. నా రీజనింగ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు తీసేసుకుని చేసినా కూడా మళ్ళీ నేను తీసుకోవచ్చు, ఎందుకంటే ఎవ్రీ వన్స్ పర్సెప్షన్ ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్. దట్స్ హౌ ఇట్ ఈస్. లైక్ అంటే ఇండివిజువల్ సెన్సిబిలిటీస్ అది ఇంప్రింట్స్ అవుతాయని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాయి. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ గాడ్ ఫాదర్ ఉంది, నాయకుడు ఇస్ గాడ్ ఫాదర్ ఓన్లీ, ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్, అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. క్షత్రియ పుత్రుడు అట్లే ఉంటుంది, గాయం అట్లా ఉంటుంది, సర్కార్ అట్లే ఉంటుంది, యాన్యువల్ కూడా బిట్స్ అండ్ బిట్స్ ఆఫ్ సేమ్ అట్లే ఉంటుంది. సో ఒక ఇండివిజువల్ దాన్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు దాని రిఫ్లెక్షన్ మారిపోద్ది ఆబ్వియస్లీ, పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది కదా. సేమ్ టేక్ సచ్ అ గ్రేట్ స్టోరీ అన్న, ఎన్నిసార్లు దాన్ని రిపీట్ చేసినా మళ్ళీ ఈ సినిమా నుండి కూడా మంచి హిట్సే అని గుర్తుండిపోయే సినిమాలు ఇట్ల కన్నా ఎక్కువ మంచి సినిమాలు కూడా వచ్చింది. ఫిల్మ్ మేకింగ్ నీ ఫస్ట్ జాబ్ అన్నా, లేకపోతే అంతకుముందు ఏమైనా జాబ్ చేసినావా? ఫిల్మ్ మేకింగ్ జాబా? అంటే ప్రొఫెషనల్లీ ఫస్ట్ ఇదేనా, ఇంకేమైనా చేస్తావా? ఫిల్మ్ మేకింగ్ అంటే ఫస్ట్ జాబ్ కూడా అంటే నేను అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ తర్వాత ఫస్ట్ ప్రొఫెషనల్లీ ఇదే. ప్రొఫెషనల్లీ నేను ఇంటర్మీడియట్ తర్వాతనే నేను జాయిన్ ఫిల్మ్ మేకింగ్. అప్పుడే ఇంటర్మీడియట్ తర్వాత నాకు అర్థం అయిపోయింది సినిమాలో చేయాలి, ఇంకేం చేయొద్దని. మా డాడీ ఏమో మూసుకొని ఊళ్ళో డిగ్రీ చేయమన్నాడు, నేనేమో డిగ్రీ చేస్తా నీకోసం, కానీ ఫెయిల్ అవుతా, తర్వాత ఏం చేస్తాను అడిగాను. ఇదేం బ్లాక్మెయిల్ చేస్తున్నాను అన్నాడు. ఇంకా సరే అట్లా చెప్పేసి లైక్ ఐ టోల్డ్ హిమ్ ఐ వాంటెడ్ టు పోయి హైదరాబాద్కి వెళ్ళి నైట్ కాలేజ్ ఏమన్నా చూసుకుంటా అని చెప్పి హైదరాబాద్కి వచ్చిన. వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ ట్రైయింగ్ ఫర్ అసిస్టెంట్ డైరెక్షన్. ఇక ఆ టైంలో ఒకరికి సెల్ ఫోన్, 4 ఫ్రెండ్స్ ఉంటే ఒకరికే సెల్ ఫోన్ ఉండేది, మిగతా ల్యాండ్ లైన్. ఇంకా అప్పుడు వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేస్తే ఐ అండర్స్టూడ్ ఇట్స్ నాట్ ఈజీ, అసలు ఇంపాసిబుల్ అని అర్థమయ్యి ఇక మా వాళ్ళేమో కంగారు పడుతున్నారు, ఏంది వారం రోజులు అవుతుంది ఇంకా పోలేదని. అండ్ అట్ ద సేమ్ టైమ్ then I saw there's this college in Hyderabad which is providing filmmaking course అని చూసిన, పేపర్లో చూసిన. అది నేను వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్కి వెళ్ళిన, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన, ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ మొత్తం అన్ని ఫైనలైజ్ చేసుకొని అప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఇంటికి పోయి కాలేజ్లో చదువుతా అని చెప్తే ఏం సైతాలు మాట్లాడుతున్నాడు అయ్యా. పాస్టర్ని పిలిపించారు, మా అయ్యగారిని పిలిపించి, సేమ్ పాస్టర్ ఉంటాడు ఆయన పిలిపించి, చూడండి సైతం మాట్లాడుతున్నాడు, సినిమా అంటున్నాడు, అదే తుచ్చుడు అనవసరంగా అట్లా పిలిస్తే ఇంకా ఆయన ఏమో లక్కీగా వసంత సినిమాలో యాక్ట్ చేసిండు. అంకుల్ చచ్చిపోతే ఇట్లా ఆయన ఆ చర్చిలో షూట్ అయింది.
ఇంకా లక్కీగా నా అదృష్టం కొద్ది ఆయన మొన్న కూడా కలిసి నాకు చాలా ఇయర్స్ తర్వాత. అప్పుడేమైంది ఇంకా తను చెప్పింది ఏదమ్మా ఇది కూడా వేరే ప్రొఫెషన్ లెక్కనే చదువుకోవచ్చు అని చెప్తే ఇంకా అప్పుడు కన్విన్స్ అయ్యాను. తర్వాత దెన్ ఇట్స్ వెరీ టఫ్. అంటే ఒకటే ఒక ఫిల్మ్ స్కూల్ ఉండేది ఆ టైంలో. దెన్ మంచిర్యాల అప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ ఉండేది. ఆదిలాబాద్ డిస్టిక్ అంటే ఇక్కడ సంబంధం లేదు, 5-6 hours ఆఫ్ జర్నీ కమింగ్ టు హైదరాబాద్. అండ్ మా కాలేజ్ ఏంటంటే చాలా పెద్ద కాలేజ్ ఉండే అప్పుడు, ఫిల్మ్ మేకింగ్ స్కూల్ అని. ఇంకా అప్పుడు కోటరామకృష్ణ కూతురు, ఇంకా వేరే ప్రొడ్యూసర్ కొడుకు, ఒకడు అస్సాం నుంచి వెళ్ళి, ఒకటి కేరళ నుంచి వెళ్ళి, నేను ఆదిలాబాద్ నుంచి వెళ్ళి, అట్లా ఒక మిగతా వాళ్ళందరూ వేరే వేరే స్టేట్లు ఉండే. ఫిల్మ్ మేకింగ్ అంటే అప్పుడు డైరెక్ట్ ఫిల్మ్ మేకింగ్ కూడా జాయిన్ కలే నేను. ఇక అందరికీ చెప్తాను ఫిల్మ్ మేకింగ్ అని చెప్తాను, కానీ ఆఫ్టర్ కమింగ్ టు స్కూల్ లైక్ యానిమేషన్ ఉండే. నేను ఎప్పుడు కొద్దిగా డ్రాయింగ్ వేస్తుండే. ఇంకా మా డీన్ వీళ్ళ దగ్గరికి పోయిన తర్వాత మా పేరెంట్స్ కి వరి, ఇప్పుడు వీడియోలో సినిమా వచ్చింది, పొద్దున ఉద్యోగం జీవితం రాకపోతే మళ్ళీ మా మీద వాడు తింటాడని వాళ్ళ భయంతో వాళ్ళ ముందే అడిగారు, మరి ఎట్లా మరి ఉద్యోగం వస్తుందా అండి అంటే, వాళ్ళేమో దీంట్లో కొద్దిగా సినిమాలు అయితే కష్టము, యానిమేషన్లు అయితే మేము డ్రాయింగ్ వేస్తారు కదా, యానిమేషన్ అంటే జాబ్స్ ఉంటాయి అంటే తీసుకుపోయి యానిమేషన్ లో పడేసారు. నాకేమో ఫిల్మ్ మేకింగ్ ఇష్టం, ఇప్పుడు యానిమేషన్ 3D యానిమేషన్. సరే ఏం చేసిన ఇక 3 days లో ర్యాంచ్ లెక్క చదివేది యానిమేషన్ చదువుతుండే, పోయి వాళ్ళ క్లాస్ లో కూర్చుంటుండే పోయి. సో ఎంఏ ఫిల్మ్ మేకింగ్, బిఏ ఫిల్మ్ మేకింగ్ వాళ్ళ క్లాసెస్ అటెండ్ అయ్యి వాళ్ళ ఫోటోగ్రఫీ అసైన్మెంట్స్, వాళ్ళ ఫిల్మ్ స్టడీస్ అసైన్మెంట్లు, వాళ్ళ అసైన్మెంట్లు చేసి అట్లా దాని తర్వాత 2 years తర్వాత ఆఫ్టర్ దట్ దేర్ సమ్ ఇష్యూ విత్ ద ప్రైవేట్ యూనివర్సిటీ అఫిలియేషన్ ఏదో ఇష్యూ అయితే దే షిఫ్టెడ్ టు ముంబై. తర్వాత అట్లా కాదని చెప్పి ఇంకా బయటకు వచ్చేసి స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అన్ ఎడిటర్. ఎడిటర్గా పనిచేసి డాక్యుమెంట్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, ఇంకా సర్వైవల్ టెలివిజన్స్, చేయని పని లేదు, పెళ్లి వీడియో దగ్గర నుంచి. అప్పుడు ఊర్లో ఇంకా ఒక్కడరా ఫ్రెండ్స్ లో కూడా వరకైనా ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఉండేదా? అప్పుడు అసలు ఫిల్మ్ మేకింగ్ అనేది తెలియదు. అప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఉంటుందని తెలియదు, ఫిల్మ్ మేకింగ్ ఒక సబ్జెక్ట్ ఉంటుందని తెలియదు, అది ఒక కాలేజ్ ఉంటుందని తెలియదు. అప్పుడు నథింగ్, నో ఐడియా. మా ఊళ్ళో ఒకే ఒక డీసీ పేపర్ వస్తుండే అప్పుడు, ఆ పేపర్లో యాడ్ చూసినా. ఇంకా దాన్ని ఇంకా ఇది తప్ప ఇంకా వన్స్ యువర్ ఇప్పుడు ఆ టైంలో నువ్వు ఒక ఫీల్డ్కి ఎంటర్ అయిన తర్వాత మీద ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండేది కాదు. somehow you need to get and survive in the same system. So then I started working, freelancing, doing lot of jobs. అంటే జాబ్స్ అంటే ఇంకా దీంట్లోనే ఎడిటింగ్ కూడా టీచ్ చేసినాం. నేను నా ఫ్రెండ్ అన్న ఉంటాడు, 1000 రూపాయలకి ఎడిటింగ్ టీచ్ చేసి 500 షేర్ చేసుకుంటుండే. అట్లా ప్రీమియర్, అప్పుడు స్టార్టింగ్ లో ప్రీమియర్ వస్తుండే, ఆ టైంలో ఎవరి ఉంటుండే. దెన్ యూ స్టార్టెడ్ టు సర్వైవ్ ఇన్ ద సేమ్ సిస్టమ్. It took a lot of time. ఎందుకంటే it is also, if you are not privileged, or if you don't have family background, or somebody who is from the film industry supporting you, then it's really tough to survive. నీకు తెలుసు కదా. సో అట్లా సిస్టంలో సర్వైవ్ అవ్వాలి ఏదో ఒక పని చేసి. ఈవెన్ ఐ టెల్ మై ఏడీస్ ఆల్సో, లర్న్ ఎడిటింగ్, ఫోటోగ్రఫీ నేర్చుకోండి, వీడియోగ్రఫీ నేర్చుకోండి, సో దట్ యూ సర్వైవ్. ఒక ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా సరే సర్వైవ్ అయితే ఉండాలి until you make your film. And that way we survive in the same, almost same industry, same media side, same industry. You survive in the same industry and make money for your living and then pursue film making. సో ఇంకా ఇప్పుడు కొద్దిగా ఈజీ ఉంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆ టైంలో చాలా తక్కువ ఉన్నాయి. ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్స్ తక్కువ ఉండే, ఎడిటింగ్ ప్రాజెక్ట్స్ తక్కువ ఉండే, చాలా తక్కువ ఉండే. ఓన్లీ టెలివిజన్ ఉండే అప్పుడు. సో అప్పుడు మేము టెలివిజన్లో చేస్తుండే, టెలివిజన్లో ఫ్రీలాన్సింగ్ చేస్తుండే. అండ్ అందరు బిగినింగ్ లో ఈ ఫీల్డ్స్ లో పక్కా ఎక్స్పర్ట్ అయ్యి ఉంటారు అన్న. సంవత్సరం నా ఎక్స్పెక్టేషన్ ముందు మనకి రాదు. నేను 5 సంవత్సరాలు అయినా అట్లా అంటే నేను ఒక సంవత్సరం చాలా ఎక్స్పర్ట్ అన్నా ఫోటోగ్రఫీలో. సో అట్లా నీకు కూడా జరిగిన ఎక్స్పీరియన్సెస్? నాకు సినిమానే జరిగింది. ఒక సినిమానే పని చేసి పైసలు ఇవ్వలేదు 5 సంవత్సరాలు, అది వేరే కథ. ఆ సినిమా తెలుసుకోవచ్చు. అట్లా సినిమా చాలా మంది తెలుసులే అట్లాంటి ఆ ప్రాజెక్ట్, పీపుల్ నో. I also know. But yeah, it's like sometimes you trust people believing that you'll be paid, and that's not even my film. Cinema kuda na sensibilities kuda, so I don't even tell that film I work for. Sometimes people ask me like, "Me chesaru ante naadi kadandi," but I've been there for the project. I was helping in the project, but that's not me. That's not my sensibilities. But yeah, I'm not paid. What did you go through while making that project? అంటే మేజర్లీ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అండ్ యూ ఆల్సో ట్రస్ట్ ద ప్రాజెక్ట్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ద పర్సన్ ఇన్ ద ప్రాజెక్ట్. యూ బిలీవ్ ఓకే అవుతుందిలే, నీకు ఫస్ట్ 6 monthsకి అవుతుందిలే, అంత బాగానే ఉంది కదా అనిపిస్తుంది. తర్వాత
1 year అయిన తర్వాత అరే ఇది కాదు కదా ఇట్లా అవ్వద్దు అనిపిస్తుంది. అండ్ యూ విల్ స్లోలీ అండర్స్టాండ్ యూఆర్ నాట్ పెయిడ్, యూఆర్ నాట్ గెటింగ్ పెయిడ్, అండ్ ఆల్సో దిస్ ఇస్ నాట్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ యూ వాంట్ టు డూ. బట్ 1 year అయిపోయింది, యూ కాంట్ గెట్ స్టక్. అండ్ ఆల్సో పోస్టల్ మీద నీ పేరు వచ్చేసింది, యూ డోంట్ నో, యూ కాంట్ గో బ్యాక్. ఇంకేం చేయలేవు, కక్కలేవు మింగలేవు. అండ్ ఆల్సో బయటికి పోలేవు బికాస్ యువర్ పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ ఓకే వెళ్ళిపోయింది ఏదో చేస్తున్నా అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో వెన్స్ యూ లీవ్ ఏ ప్రాజెక్ట్ దెన్ విల్ బి బ్యాడ్ రిమార్క్ ఆన్ యూ. పోయిన తర్వాత వీటి మధ్యలో వదిలేసిన రిమార్క్ ఉంటుంది. అట్లా అని ఇంకా సరే మూసుకొని సరే అవుతుందిలే అని చెప్పేసి 2 years 3 years 5 years అయిపోయింది. దాని తర్వాత ప్రాజెక్ట్ బయటకు వచ్చింది, ఏదో పేరు సరే వచ్చింది, మన దగ్గర ఆపైనా సరే ఇట్స్ దేర్, యువర్ నేమ్ ఇస్ దేర్, ఫైన్ అనుకున్న టైంలో వెల్ ఆల్సో అండ్ ఐఎమ్ నాట్ పెయిడ్ ఆల్సో. సో దాని తర్వాత సరే యూ ట్రై బిలీవింగ్ దట్ ఓకే పీపుల్ యూ బిలీవ్ అండ్ ట్రస్టెడ్ విల్ నాట్ చీట్ యూ. బట్ ఓకే సరే దెన్ యూ విల్ అండర్స్టాండ్. కదా ఆ ప్రాజెక్ట్ తర్వాత నాకు లైఫ్లో మొత్తం జీవితాంతం ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నౌ ఐ మేక్ షూర్ ఐ హ్యావ్ క్లియర్ అగ్రిమెంట్స్ అండ్ ఐ క్లియర్ అబౌట్ పేమెంట్స్ and any installation of payments. And if there is people coming into the project, I'll make sure ఇంత ఇస్తా, 10 పావులైనా రూపాయి ఇవ్వగలుగుతాను, రూపాయి ఇవ్వలేను అని చాలా క్లియర్గా చెప్తా టర్మ్స్ అండ్ కండిషన్స్. అండ్ ఐ మేక్ షూర్ ఐ హ్యావ్ అన్ అగ్రిమెంట్స్ ఆల్సో విత్ ద పీపుల్. ట్రాన్స్పరెన్సీ అంటే మనం జనాలకి టైం ఇస్తాము, మనం జనాల ఎనర్జీ తీసుకుంటాము, టైం తీసుకుంటాము, టాలెంట్ తీసుకుంటాము, అండ్ మనం ఏదో ఉద్ధరిస్తున్న ఫీలింగ్తో ఉండొద్దు అని నాకు అర్థమైంది. So that's what happened with the other projects, what I have seen and experienced. Because industry చాలా మందికి అదే అవుతుంది అంటే విచ్ ఐ డోంట్ లైక్ ఆల్సో. అందుకే నేను మేజర్గా ఐ లైక్ టు బి ఇండిపెండెంట్ అండ్ వర్క్ ఇండిపెండెంట్లీ బికాస్ ఇట్స్ ఎనీ యాక్టర్ ఆర్ ఎనీ టెక్నీషియన్ హూ ఇస్ కమింగ్, you're grabbing the talent, you're taking the talent and the time and energy and that experience also. And ఎట్లా ఫీల్ అవుతారని చాలా మంది ప్రొడ్యూసర్స్ ఫిల్మ్ మేకర్స్, నేనే నీకు ఆపర్చునిటీ ఇస్తున్నా, నేనే నీకు ఇది ఇస్తున్నా, నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా, ఉద్ధరిస్తున్నా. బట్ ఉద్ధరించేది ఏముండదు ఇండస్ట్రీలో, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్, మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. సో అది నాకు అర్థమైంది. ఎప్పుడైతే ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఇది అవుతుంది అన్నప్పుడు నేను కొద్దిగా అట్లాంటి కైండ్ ఆఫ్ పీపుల్కి దూరం ఉండడము, ఆ సర్కిల్కి దూరం ఉండడం ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. హౌ ఓల్డ్ వర్ యు? ఇది మొత్తం అయిపోయేసరికి, సినిమా రిలీజ్ అయ్యేసరికి హౌ ఓల్డ్ వర్ యు? నేను 29 అప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. అప్పుడు 29 అప్పుడు స్టార్ట్ అయింది. వెరీ టైం, కొద్దిగా బాగా టైం ఉంటుంది అప్పుడు స్టార్ట్ అయింది. గుర్తులేదు, కరెక్ట్ గుర్తులేదు ఏజ్, బట్ యా ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం, ఎనర్జీ. బట్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఏమైందంటే ఇప్పుడు అది అవ్వలేదు అనుకో, నేను పరిచయం చేసేవాడిని కాదేమో అనిపిస్తుంది. జస్ట్ బికాస్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అండ్ సమ్మన్ ఐ బిలీవ్ అండ్ ట్రస్టెడ్ ఇన్ అ ప్రాజెక్ట్ అండ్ సమ్మన్ చీటెడ్ మీ, దెన్ నాకు మోరల్గా ఎథికల్గా నేను ఎట్లా ఉండాలి లైఫ్ లాంగ్ ఒక క్లారిటీ వచ్చింది. And also I got a clarity on the kind of films that I want to make. Right. So now then I decided. అప్పుడు నేమ్ ఫేమ్ వచ్చింది, ఇట్స్ ఇస్ వెరీ టెంపరీ. పిలిచిన టెలివిజన్ ఇంటర్వ్యూస్ అనేది నాకు అర్థమైంది, అది ఇదంతా టెంపరీ పోయి అంతా వారం టు వారం బాగోతుంది. ఇదంతా ఫ్రైడే టు ఫ్రైడే మాత్రమే నడుస్తుంది. సర్వైవల్ ఇస్ ఓన్లీ ఆన్ ఫ్రైడే టు ఫ్రైడే. ఇట్స్ ఎ వెరీ హార్ష్ రియాలిటీ ఆల్సో. సో ఆఫ్టర్ దట్ ఫ్రైడే యు ఆర్ నో మోర్ ఎగ్జిస్టింగ్. అండ్ ఈ ఇంటర్వ్యూలు చేస్తారు, పోతారు, అండ్ దట్ ఫేమ్ విల్ ఆల్సో గో, దట్ హీట్ విల్ ఆల్సో గో, ఎవ్రీథింగ్. Then I understood, no, this is not what I want. Then I realized like, okay, నాకేం ఇష్టం, నాకేం ఎక్సైటింగ్ ఉంటుంది, నేనేం ఎంజాయ్ చేస్తా. And at the end of the day, when you sleep, are you sleeping peacefully or not? Right. Then I understood, okay, full clarity వచ్చింది ఇంకా కుల్లం. ఇక దాని తర్వాత నేను ఈ సినిమా మధ్యలోనే I wrote పరేషాన్ because I didn't like the name that I had. I didn't like the kind of sensibilities films that I had on my name. సో అది లేదు, నేనేంటి, నా ఒరిజినాలిటీ ఏంటో తెలియాలంటే దెన్ ఐ షుడ్ డిస్కవర్ మై సెల్ఫ్. ఈ ప్రాసెస్లో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఐ హ్యావ్ టు మేక్ సంథింగ్ రియలీ ఒరిజినల్ విచ్ రిఫ్లెక్ట్స్ వాట్ మై థాట్ ప్రాసెస్ ఆర్ ద కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ దట్ ఐ హ్యావ్. దెన్ ఐ స్టార్టెడ్ డిగింగ్ మై సెల్ఫ్, అండర్స్టాండ్ మై సెల్ఫ్, మై నేటివిటీ, ద కైండ్ ఆఫ్ వరల్డ్ దట్ ఐ హావ్ సీన్, ద కైండ్ ఆఫ్ స్టోరీస్ దట్ ఐ వాంట్ టు సే, అండ్ ఆల్సో విచ్ ఇస్ వెరీ సింపుల్ బికాస్ నేను అప్పటికే ఐ కన్సిడర్డ్ దట్స్ నాట్ మై ఫిలిం ఎట్ ఆల్. సో ఇట్స్ మై అగైన్ అదర్ ఫిలిం. పరేషన్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం అంటే ఎట్లా ఉండాలి, నేనేం చేయాలి, అండ్ ఆల్సో ప్రాక్టికలీ పాసిబుల్. ఐ కాంట్ గో టు ఎ స్టార్, నేను స్టార్ దగ్గరికి పోలేను, బిగ్గర్ ప్రొడ్యూసర్ రాకపోవచ్చు, అయినా కానీ సినిమా తీయాలి. సో దెన్ ఐ రోట్ పరేషన్, ఓకే సంథింగ్ దట్ ఐ బిలీవ్, ఓకే నేను మా ఊర్లో చేయగలుగుతా. వర్స్ సిచ్యువేషన్లో ఐ కెన్ ఫైండ్ న్యూ యాక్టర్స్, వర్స్ సిచ్యువేషన్లో ఐ ఫైండ్ ఫ్రెష్ టాలెంట్ అండ్ మేక్ ఏ ఫిలిం. అన్ని వర్స్ సినారియోస్ అన్ని పెట్టుకొని ఓకే ఎట్లయినా సరే సినిమా తీయాలి. So if there is a producer, good, well and good. So I'll have basic requirements, basic food,
ట్రావెల్ అకామిడేషన్ సార్ట్ అవుతాయి, ఆయన కానీ సినిమా తీయచ్చు. సో దీంట్లోకి వెళ్ళి నన్ను నేను కూడా డిస్కవర్ చేసుకున్నాను. ఆ పరీక్ష ప్రాసెసే. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అన్ ఫిలిం మేకర్, ఇట్స్ అ వెరీ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. పరీక్ష ఇస్ వెరీ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. అండ్ పరీషన్ ఫస్ట్ ప్రమోషన్ ఈవెంట్ వాజ్ వెరీ నైస్ అండ్ యాక్చువల్లీ ఎక్కడైతే అందరు డైరెక్టర్స్ ని యాక్టర్స్ ని పిలిచి రామనాయుడు చేసినప్పుడు అది కొత్తగా అనిపించింది పరీషన్. అండ్ మీ టీం అంతా డాన్స్ చేసుకొని వస్తా ఉంటాయి. ఇట్స్ వెరీ డిఫరెంట్. వెరీ డిఫరెంట్. మళ్ళీ అట్లాంటిది రాలేదు, దాని ముందు కూడా అట్లాంటి అదంతా రానగారు ఐడియా, లైక్ స్పిరిట్ మీడియాస్ అండ్ రానగారు ఐడియా. వెరీ నైస్ ఐడియా అది. అండ్ లక్కీలీ అప్పుడు మాకు రానా సపోర్ట్ దొరికింది కాబట్టి ఇట్లా ఇండిపెండెంట్ సినిమాలు లేకపోతే అక్కడ లైమ్ లైట్ రావు. How did that happen? How did he come into the picture? Like he saw the film. We had a premiere, my executive producer Vishwadev premiere చేసిన తర్వాత we wanted to have a face of the film. Like we also looking for the face of the film, somebody who likes the similar content and willing to promote the film. సో ఆ ప్రాసెస్లో ఈ ట్రైడ్ రానా లైక్ ఇట్. లక్కీలీ అండ్ చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రమోట్ పుష్ చేశాడు. అట్లీస్ట్ ఇప్పటిదాకా కొంతమంది జనాలకు తెలుసు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ రానా. నాకు అది ఆ యాంగిల్లో కూడా పరీక్షలో కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయింది టు అండర్స్టాండ్. ఓకే, ప్రొడ్యూసర్స్ షుడ్ ఆల్సో బీ దేర్ ఈవెన్ ఆఫ్టర్ ద రిలీజ్, ఆఫ్టర్ గెటింగ్ యువర్ మనీ ఆల్సో, టు పుష్ ఇట్ ఇన్ ద రైట్ ప్లాట్ఫామ్స్ అండ్ రైట్ ఫెస్టివల్స్ అండ్ టు బీ అగ్రెసివ్లీ. సో అట్లాంటి వాళ్ళని చూస్ చేసుకోవడం కూడా కొన్నిసార్లు ఇంపార్టెంట్ అవుతుంది సినిమాకి. ఆల్సో టెల్ మీ అబౌట్ ద సినిమాటోగ్రఫర్ వాసు. సినిమాటోగ్రఫర్ చాలా బాగా చేస్తుండే. అంటే ఆయన ఫస్ట్ సినిమా వాసు యాక్చువల్లీ ముంబైలో పనిచేస్తుండే ఎస్ఆర్ఎఫ్టీ. వాసు ముంబై కోల్కతా ఎస్ఆర్ఎఫ్టీలో చేసిండు. పరేషన్ కోసం ఒక 2 years బ్యాక్ పిలిపించిన, అంటే పరేషన్ స్టార్ట్ కాకముందు 2 years బ్యాక్. పరేషన్ ముందు నా వేరే ఫ్రెండ్ వాళ్ళ బావ కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తా అంటే ఆయనతో ఇండిపెండెంట్ గా నేను చేసుకుని స్టార్ట్ చేసిన. అంటే జస్ట్ రెక్కేగా వెళ్ళినాం. అప్పుడు ముంబైలో ఉంటే వాసు పిలిపించిన, హైదరాబాద్ పిలిపించి చేద్దామని చెప్పి పిలిపించిన తర్వాత కొన్ని రోజులు రెక్కి వెళ్ళాం. అయిన తర్వాత సంథింగ్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్, ముందుకెళ్ళలేదు. అప్పుడు వాసు ఖాళీ ఉండే మళ్ళీ, అంటే మొత్తం ముంబై ఖాళీ చేసి వచ్చేసిండు. రూమ్ మేము ఖాళీ చేసేసి సినిమా తీస్తున్నాం కదా. తర్వాత ప్రాజెక్ట్ డిలే అయింది 1-2 years. అప్పుడు కొత్త పోరాడు ఆహాకి అన్వేష్ మైకిల్ దాని. దెన్ వాసు వాజ్ డూయింగ్ కొత్త పోరాడు. దాని తర్వాత నేను అగైన్ ఐ గాట్ ప్రొడ్యూసర్స్ ఫర్ పరేషన్ ఇన్ బిట్వీన్. అప్పుడు కోవిడ్ వచ్చింది, మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ కోవిడ్ వస్తే ఇంకా ఆ టైంలో ప్రొడ్యూసర్ని దొరకబట్టిన తర్వాత చేసిన. వాసుకి నాకు కొద్దిగా వీ హ్యాడ్ దట్ అండర్స్టాండింగ్ బికాస్ వాసు ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్ కంపారిటివ్లీ. బికాస్ వాసుకి ఏ సిచ్యువేషన్ అయినా చేయగలరు. ఒకటే మాట్లాడుతుంటా వాసు, మామ నువ్వు ఒక లారీ లైట్లీ చేస్తా, 2 లైట్లీ చేస్తా, లైట్ లేకుండా చేస్తా, సో ఏదంటే అది చేద్దాం, ఐ లైక్ ద స్టోరీ. సో ఎట్లన్నా చేయొచ్చు, ఇమేజ్ ఎట్లన్నా పట్టుకురావచ్చు, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ వీ హ్యావ్. సో అది అవ్వదు ఇది అవ్వదు అని ఏం లేదు. సో హీ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ హీ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్ అండ్ ద కండిషన్స్ ఆఫ్ ద బడ్జెట్స్ ఆల్సో. సో ఆ యాంగిల్ ఈజ్ వెరీ చాలా ఫాస్ట్గా చేద్దాము, ఫాస్ట్గా చేసింది కూడా. ఎందుకంటే ఆ కండిషన్లో చేయడం చాలా కష్టం. అండ్ వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ లైట్స్, వీ హ్యాడ్ వెరీ టూ లెన్సెస్ ఉండే, అండ్ 2 lenses షూట్ చేస్తాం. అండ్ టు అప్రోచ్ ఆల్సో దట్ విజువల్ స్టైల్. సో కొన్ని క్లాసికల్ స్టైల్ చేద్దాము, కొన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేద్దాము అని డిస్కస్ చేసింది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి. అండ్ వీ బాట్ ఆల్ దిస్. అప్పుడు ఆ టైంలో ప్రొడక్షన్ తగ్గిద్దాం అనుకున్నాము బికాస్ ఆఫ్ ద కోవిడ్ సినారియోస్. సో జనరేటర్స్ కానీ పెద్ద ఎక్విప్మెంట్స్ అఫోర్డ్ చేయలేము బికాస్ ఆఫ్ ద రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అప్పుడు లేవు. మేము షూట్ చేసే టైంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఏవలేవు కోవిడ్ వల్ల. సో వి రీసెర్చ్ అండ్ గాట్ దిస్ విమౌంట్ బ్యాటరీస్. ఇప్పుడు బ్యాటరీ లైట్స్ ఉంటాయి కదా ఎల్ఈడీస్. సో అప్పుడు ఫిల్మ్ మోస్ట్లీ విమౌంట్ బ్యాటరీస్ లైట్స్ వాడినాము. అక్కడ లోకల్లో జనరేటర్ తీసుకొచ్చినాము. అండ్ లోకల్ క్రౌడే ఈవెన్ అట్లా చాలా ఇండి స్టైల్లో ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది. సో అట్లా డిస్కవర్ చేసినాం. అండ్ డిఓపి ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఇమేజ్ అండ్ కాంపోజిషన్ అగైన్. సో ఆ టైంలో ఇంకా నేను అదే స్టోరీ టెల్లింగ్ కూడా కొన్ని లొకేషన్స్ డిస్టెన్స్ ఉంటాయి ఊరికి అకామిడేషన్కి రెక్కి వెళ్ళినప్పుడు. దెన్ వాసీస్ లేదు మామ ఏవైతే కలర్స్ నేను ఇగ్నోర్ చేసి లొకేషన్లో పనికిరాదు, ఈ కలర్స్ పనికిరాదు. ఎందుకంటే 2 greens ఉంటాయి కదా తెలంగాణ రీజనల్ అంటే, డిస్టెంబర్ గ్రీన్స్ ఉంటాయి,
ఈ డిస్టెంబర్ కలర్స్ వేస్తారు గోడలు, పింక్స్ గ్రీన్స్ ఉంటాయి, అవి కన్సిడర్ చేయం బికాస్ యూ థింక్ ఇట్స్ టూ బ్రైట్. కానీ వాసిమ లేదు లేదు ఇది రియల్ లొకేషన్, ఇది రియల్ పీపుల్ కదా, ఈ కలర్స్ కూడా బాగుంటది కొత్తగా. అప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ద సేమ్ విలేజ్ విచ్ ఐ బార్న్ అండ్ బ్రాట్ అప్. నేను పెరిగిన ఊరే ఇంకోలాగా పర్స్పెక్టివ్ లో చూడడం నేర్చుకున్నాను నేను అప్పుడు. ఓకే ఈ కలర్స్ కూడా చూడొచ్చు. అందుకే సత్యగాడి సీన్ లో దొరికినప్పుడు we had that one single shot, you'll have the whole place pink ఉంటది. ఆ లొకేషన్ వెళ్తున్నప్పుడు ఇది పింక్ బాగుంటదని వాసు కన్విన్స్ చేసింది. నేను వేరే వేరే చూస్తే వాసు లేదు ఇది బాగుంటది మామ, ఇది కూడా కొత్తగా ఉంటది అని నన్ను కన్విన్స్ చేసింది. దెన్ ఐ స్టార్టెడ్ సింగ్ ఓకే దిస్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. అండ్ కొన్ని లొకేషన్స్ కూడా అంటే హిస్ అప్రోచ్, ఐ లైక్ హిస్ అప్రోచ్. బేసికలీ ఏం చేసింది ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఏడిని పంపించేసి ఆ ఊర్లో ఉన్న గల్లీలన్నీ టాప్ యాంగిల్కి వెళ్ళి తీయమన్నాడు. ఇంట్రెస్టింగ్ అసలు. సో ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ప్రతి లేన్ నీకు ఎన్ని గల్లీలు 2 intersections ఉన్నాయా, 3 intersections ఉన్నాయా, చౌరాస్తాలు ఏంటి అవన్నీ టాప్ యాంగిల్కి వెళ్ళి సూర్య అని కోటెక్ట్ ఉండే అప్పుడు అంతకుముందు. సో సూర్య వెళ్ళి మొత్తం ఊర్లో ఉన్న గల్లీల ఫోటో షాట్స్ అన్ని మా దగ్గర ఉండే. అన్ని గల్లీలు ఇంటర్సెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు చూస్తే అన్ని గల్లీలు రోడ్స్ ఉంటాయి ఊర్లో కూడా. మీకు పరేషన్ వెన్ యూ లుక్ ఎట్ దిస్ పర్స్పెక్టివ్ అగైన్ యూ విల్ సీ ఆల్ ద రోడ్స్ అండ్ గల్లీస్. అట్లా షూట్ చేస్తాం. దెన్ వీ యూస్ టు హ్యావ్ రెగ్యులర్ వీ యూస్ టు హ్యావ్ ఆల్ ద కలర్స్ ఆఫ్ ద విలేజ్. విలేజ్ లో గ్రీన్స్, ఎల్లోస్, వైట్స్ ఈ గోడలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆ విలేజ్ చుట్టుపక్కల ఉన్న చర్చెస్ అన్ని మా దగ్గర ఉన్నాయి రెగ్యులర్. నీకు ఫోటో చేస్తే అనిపిస్తుంది మంచిగా. సో గల్లీలు కాస్ట్యూమ్స్ కూడా అట్లనే అప్రోచ్ చేస్తాను. కూర్చొని అందరూ ఊర్లో వేసుకునే కాస్ట్యూమ్స్ అన్ని షర్ట్స్, ప్యాంట్స్, చెప్పులు అన్ని మన దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి. సో అవన్నీ పెట్టుకుని ఓకే ఈ విలేజ్ జియోగ్రఫీక్ లో ఇట్లా ఉంది. సో విజువల్లీ ఆల్సో యూ నీడ్ టు క్రియేట్ జియోగ్రఫీ. సో నువ్వు ఒక జియోగ్రఫీ సెట్ చేస్తావు మైండ్ లో, ఆడియన్స్ మైండ్ లో. సో సో ఇప్పుడు రైల్వే స్టేషన్ కానీ ఇప్పుడు ఐజాక్ వాళ్ళ ఫాదర్ ఒక బ్రిడ్జ్కి వెళ్ళి కిందికి వెళ్ళి వెళ్తాడు, ఐజాక్ గారు కూడా సేమ్ బ్రిడ్జ్కి వెళ్ళి వస్తాడు. సో ట్రైన్ ఒకటి నడుస్తుంటది సబ్ కాన్షియస్ గా మైండ్ లో. సో రైల్వే స్టేషన్ సౌండ్ లో కూడా డిజైన్ వర్క్ చేసినాం మేము. దిస్ ఇస్ ఆల్ చాయిసెస్ దట్ వి మేడ్ వెరీ కాన్షియస్లీ. ఇట్లా అప్రోచ్ చేద్దామని డిఓపితో డిస్కస్ చేసిన తర్వాత వి డిసైడెడ్ ద జియోగ్రఫికల్ స్పేస్ లో ఒక చాయ్ షాప్ వాడదాము, చర్చ్ ఒకసారి చూపిద్దాము, మళ్ళీ రిపీటెడ్ సీన్స్. అది వాస్ యాజ్ ఎ వెరీ క్లియర్ పిక్చర్ హౌ టు అప్రోచ్. సో ఆ విధంగా ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ డిఓపి ఆన్ యువర్ ప్రాజెక్ట్. Played a very big role. Very big. Yeah. And as a filmmaker also, నేను చాలా నేర్చుకున్నా. ఎట్లా అప్రోచ్ అవ్వాలి. Unlearning and relearning that you exactly. It helped me a lot. అట్లనే వాస్ has a very good sense of editing also. So when he discusses scene, he will say, he will ask the opening scene of the film, closure into the scene ki. So ఎట్లా వెళ్దాము, ఎట్లా వెళ్ళొద్దు, ఇవన్నీ we had a very productive discussions every time on the costumes, art కి సంబంధించి అన్నిటికి సంబంధించి వాస్ will be very active. So I'm very lucky to have him on board అప్పుడు. అదా ఉంది. అంటే ఫస్ట్ 10 days ఆఫ్ ద పర్యవేషన్ షూట్ ఫుల్ వర్షాలు, షెడ్యూల్ కోవిడ్ వర్షాలు. 10 days సినిమా 80% ఎక్స్టీరియర్స్ ఉండే. సో వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్ జస్ట్ టు షూట్. సో అప్పుడు కూర్చొని షెడ్యూల్ బ్రేక్ చేసి అన్ని ఇంటీరియర్స్ డిక్ చేసినాం. ఇప్పుడు వర్షం వస్తుంది ఇంటీరియర్స్ అని షెడ్యూల్ బ్రేక్ అయిపోయింది. ఒకసారి షెడ్యూల్ బ్రేక్ అయిపోతే యూ స్టిల్ దేర్ నీడ్ టు షూట్. సో యూ నో వాట్ అంటే మీరు రేపు ఏం షూట్ చేస్తావు మాకు నైట్ 12 o'clock దాకా తెలియదు. ఈవెన్ ద అసిస్టెంట్స్ అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి ఏం తెలియదు. every challenge possible. నైట్ కూర్చొని ఫిగర్ అవుట్ చేసి ఇంటీరియర్స్ అన్ని ప్లాన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే షూట్ చేయడం అట్లా చాలా హెక్టిక్ ఉండేది. బట్ స్టిల్ వి మేనేజ్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ టీమ్ వి హ్యాడ్. ఆర్ట్, కాస్ట్యూమ్స్, డిఓపి అంతా చుక్కలు కనిపిస్తున్నాయి. మజా ఉంటుండే కాబట్టి ఎంజాయ్ చేస్తుండే కాబట్టి. అండ్ పరేషన్ యాక్టర్స్ ఇప్పుడు అసలు క్రేజీ ఆ రోల్కి. హౌ డు ఫీల్ అబౌట్ ఇట్? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం అంతా పనిచేసిన కలిసి పనిచేసిన టీమ్ లుక్ లైక్ when you see they are coming in a bigger films like huge films. I have not seen an actor like her in the recent times. Very original, yeah. Like that I have not seen it. And I heard that no audition ki ravan dance cheyivanda 3 बार dance వచ్చాది. అవును అందుకే అట్లా డాన్స్ చేస్తుంది. ఆ 3 बार డాన్స్ చేసినందుకే తీసుకున్నాను. యా ఎగ్జాక్ట్లీ. అంటే కొద్దిగా ఎడ్డెడి డాన్స్ చేయాలి. ఆ ఎడ్డెడికి ఎవరు చేస్తలేరు. ఆడిషన్ వచ్చినప్పుడు చేయమంటే ఎవరు చేస్తలేదు. అంటే కొద్దిగా కాన్షియస్ అవుతారు కదా ఏంది 3 बार డాన్స్ అంటే. నేను ఆడిషన్ అప్పుడు ఎలా చేస్తుండే 3 बार అది డాన్స్ పెట్టేసి భరత్లో డాన్స్ ఏమంటుంది నాకు డాన్స్ వచ్చింది నేను తర్వాత చేస్తా ఇట్లా. అట్లా కాదు, ఆ ఎడ్డితనం ఉండాలి. బికాస్ ద హోల్ ఫిల్మ్ మొత్తం సినిమాలో చూస్తే
her emotion is very serious from her perspective. Okay, when you see a girl crying, she's crying actually. The situation is serious, but it should reflect funny. Yeah. సో నాకు ఎడ్డిదనం కావాల్సిందే క్యారెక్టర్లో, అది ఎవరిలో దొరకలేదు. లైక్ ఇట్స్ వెరీ టఫ్ టు ఫైండ్. సో అప్పుడు అందుకే ఆడిషన్ తిరుగు కూడా సేమ్ సిచ్యువేషన్ అంతే. బట్ యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ ఇస్ వెరీ సీరియస్ ఫర్ హిమ్. ఈస్ టోటలీ ఫక్డ్ అప్. బట్ వెన్ ఈస్ రియాక్టింగ్ టు ద సిచ్యువేషన్ హీ షుడ్ క్రియేట్ ఫన్ టు ద ఆడియన్స్. ఇట్ ఈస్ ఎ లైట్ హార్టెడ్నెస్ టు ద ఆడియన్స్. సో ఈ రెండు క్యారెక్టర్స్ దొరకడం చాలా టఫ్ అయింది. Did she grow up in Hyderabad? No, she's from Vizag. Okay. And she did a Telangana. Yeah. It's crazy. And the friend character, heroine's friend character, Martham అయితే సూపర్ స్ట్రిక్ట్ సినిమాలో. మొత్తం కూడా లోకల్ అక్కడే ఉండే. ఇంకా మొత్తం ఫస్ట్ టైం ఇంకా డబ్బింగ్ అప్పుడు యాక్టింగ్ అప్పుడు కూడా భయపడుతుంది. ఇంకా పక్కన మిగతా ఏం కదా ఇంకా బాగా చేస్తారు. దే కుడ్ పర్ఫార్మ్. ఆల్ ద లోకల్ యాక్టర్స్ who were in Parisian, they could perform. But the setup is new for them. ఈ ఫోకస్ నిలబడు, లెఫ్ట్కి వెళ్ళకు రైట్కి వెళ్ళకు, లైట్ పెట్టాలి, ఇవన్నీ చూస్తే కొద్దిగా భయపడేవారు వాళ్ళు. బట్ వన్స్ 2-3 ప్రాక్టీస్ తర్వాత అజైల్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఏది ఇచ్చినా చేసేటట్టు. గ్లాడ్ దే ఆర్ గెటింగ్ గుడ్ రోల్స్ ఆల్సో. ఇప్పుడు వన్ గై మైదాక్ గాడు ఈస్ డూయింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ప్రాజెక్ట్. తర్వాత సత్యగాడు ఈస్ డూయింగ్ ఇన్ ఫీచర్ ఫిలిం. అట్లా కొద్దిగా మంచిగా ఉంది. ఇట్ ఫీల్ నైస్. మనల్ని టైగర్ సీన్ ఆల్రెడీ హీరోగా చేసిండు ఇంకో సినిమాలో. నైస్, ఇట్ ఫీల్స్ గుడ్. అరే మనలే అనిపిస్తుంది. A few moments later. సినిమా ఎందుకంటే స్టేజింగ్ చాలా ఖతర్నాక్ ఉంటుంది. నాకు భలే ఇష్టం. నాకు పుష్ప 1 స్టేజింగ్. పుష్ప 1 కదా ఎక్కిస్తారు వాడు అసలు. చిన్న చిన్న బేసిక్ షార్ట్స్ కూడా చాయ్ తీసుకెళ్తాడు, వస్తాడు, కూర్చుంటాడు. ఫస్ట్ టైం వాడు అలా నేను అదే చెప్పబోతున్నా. కింద కూర్చోబెట్టాడు, చాయ్ తాగుతాడు, లేచి ఆ వ్యాన్ ఎక్కాడు, నడుచుకుంటూ పెట్టాడు, మధ్యలో సిగరెట్ లైట్ చేస్తాడు, ఇట్లా ఢిల్లీ ఎక్కుతాడు, కేశవ్ ఎక్కుంటాడు, వాడు ఫ్రేమ్ లోకి వస్తాడు, ఇట్లా తిరుగుతుంది, వెహికల్ వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రాడినరీ. అట్లాంటి బ్రిలియంట్ ఉంటాయి అసలు. ఎవరు చేస్తారు తెలుగులో? ఎవరు చేయడు. Nobody has that sense. Rajmouli and only Sukuman has that sense of staging. ట్రిపుల్ ఆర్ లో రాజమౌళి స్టేజింగ్ వైజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్న. చాలా డెవలప్ చేసుకున్నాడు. ముందు అందులో హీరోయిజం పుట్టిస్తా ఉంటాడు మళ్ళీ. క్రేజ్ అసలు అదైతే. నాకు ప్రభాస్ ఎంట్రీ బాహుబలి వల్ల క్రేజ్ చేస్తాను. కత్తి ఇంత క్లోజ్ లో ఉంటది, కెమెరా వెనకాలకి వెళ్తుంది, వెళ్ళ ప్రభాస్ ముఖం వస్తుంటది, వాడు కత్తి కొట్టుకుంటాడు. కత్తి కూడా ఎక్కడి నుంచి వస్తుంది? వీడితో నొక్కితే వాటర్ లో నుంచి ఎగిరి వాడి దగ్గరికి వస్తుంది. అదేమో హీరోయిజం దగ్గర నాకు సైలో ఓపెనింగ్, సాయి సినిమా ఓపెనింగ్ షాట్ ఇట్లా నాజర్ ఇట్లా ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటాడు, ఈ చేతులతో ఓపెన్ అవుతుంది సినిమా. అలాంటి సినిమా సాయి సినిమా ఇట్లా దీంతో ఓపెన్ అవుతుంది ఫస్ట్ షాట్. పే ఆఫ్ చాలా అల్టిమేట్ పే ఆఫ్స్ ఉంటాయి ప్రతిదానికి. అండ్ హీ ఎగ్జాక్ట్లీ నోస్ ద గ్రాఫ్, ఎమోషనల్ గ్రాఫ్. ఆడియన్స్ ఇప్పుడు లో అయితే ఇప్పుడు హై, ఆ మీటర్ ప్రాపర్ ఆర్కెస్ట్రేట్స్ సింఫనీ లాగా ఫస్ట్ సినిమా నుంచి. అసలు ఇంటర్వెల్ లో ఎన్టీఆర్ ఎక్కడి నుంచి వచ్చిందో సెంట్రల్ జైలు నుంచి అంటే ట్రిప్ ఎన్టీఆర్ క్లోజ్ అప్ ఇట్లా ముఖం అంతా రూతా ఉంటది ఫుల్ ఇట్లా. ఇంకా చూడు. అండ్ అంత హీరో ఫైట్ టప్ 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 ఫైర్ అంతా నరికేస్తా ఉంటాడు, హీరోకి హీరోయిన్ పొడిచేస్తాడు. అది ఇప్పుడు ట్రైలర్స్ టీజర్స్ అనేవి ఇప్పటికే చాలా ఇంపార్టెంట్. అందుకే సో అంత ఇంపార్టెంట్ కదా ట్రైలర్స్ టీజర్స్ అంటే. అందులో ఇక బెస్ట్ అంతా పెడతాం మనం, బెస్ట్ షార్ట్స్ సీక్వెన్స్ అంతా. రైటింగ్ అప్పుడు ఈ టీజర్స్ గుర్తొస్తాయా? దానికోసం ఏమన్నా మనము యాడ్ ఆన్ షూట్ అప్పుడు కానీ రైటింగ్ అప్పుడు కానీ ఓకే ఈ షార్ట్ ట్రైలర్ లో మంచిగా పడుతుంది కానీ అనిపిస్తుంది. ఇప్పుడు రాస్తుంటా కదా ఏమన్నా స్క్రిప్ట్స్ ఏమన్నా ఐడియాస్ రాసేటప్పుడు అనుకుంటా, కానీ ఈ ఐడియా ఇట్లా వర్క్ చేస్తే బాగుంటుంది కదా, టీజర్ దీనికి టీజర్ వస్తుందా లేదా అని ఆలోచిస్తే. కానీ బట్ తర్వాత అట్లా కాదు, ఎందుకంటే టీజర్ గురించి ఆలోచిస్తే నువ్వు లార్జర్ స్కేల్ సినిమాని మర్చిపోతావు కదా. సో నీకు సినిమా ఉందనుకో ఏదో ఒకటి వస్తుంది, అంటే ఆర్గానిక్ డెవలప్ అవుతుంది కదా అనిపిస్తుంది. బట్ కొన్నిసార్లు కొందరు అట్లా అప్రోచ్ చేయరు. హాలీవుడ్ లో దాన్ని ఇంకా మనీ షాట్ అంటారంట. దే ఆర్ ఫ్యూ షాట్స్, దే ఆర్ కాల్డ్ మనీ షాట్స్ ఇన్ ది ట్రైలర్.
బికాస్ ఏమో అప్రోచ్ ఆలోచించాలి మరి గవంతలని పెద్ద సినిమాలు చేసినప్పుడు రావాల్సి వస్తుంది అనుకుంటా అప్రోచ్. అండ్ బయోపిక్స్ మీద అంటే నీకు ఎప్పుడైనా బయోపిక్ ఎవరితో చేయాలనిపించిందా? నేను ఫస్ట్ సినిమానే బయోపిక్ తీసుకున్నా పరేషాన్. మలేషియా చేద్దాం అనుకున్నా. మలేషియా చేయాల్సింది నేను. I was the one who approached Malaysian starting for his rights. సో తర్వాత he said he will give. బట్ తర్వాత మధ్యలో నాకు కొద్దిగా గ్యాప్ వచ్చి మా అన్న పెళ్ళి ఉంటే మధ్యలో నేను కాంటాక్ట్ కాలేదు. మళ్ళీ తర్వాత పెళ్ళి అయిపోయినంత కాంటాక్ట్ అయితే అన్న లేదన్నా నేను ఇచ్చేసిన వేరే తల్లికి అన్నాడు. అయ్యో కొంచెం ఐ థింక్ దే పేయింగ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ బట్ లైక్ నేను కొద్దిగా డిలే చేసినప్పుడు లైక్ ఏదైనా పర్లేదు మంచి సినిమా మంచి స్టోరీ. ఆయనతో నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మలేషియా ఒరిజినల్ రిసర్చ్ కూడా చేసిన నేను కూడా వాళ్ళ ఇంటికి రిసర్చ్ చేసినాము మంచిగా బిల్డెడ్ స్టోరీ రాసిన కొద్దిగా పాయింట్స్ రాసుకున్నాం డిస్కస్ చేసినాం అంతే అండి. బట్ డిలేస్ వల్ల పోయింది. బట్ ఐ వాంటెడ్ టు మేక్ మలేషియా ఫస్ట్ అప్పుడు మంచిగా ఉంది. వెరీ సింపుల్ పర్సన్ ఆయన అది బాగుంటుంది. ఆ సెటప్ అంతా వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు క్రేజీ ఇన్స్పిరేషన్ స్టోరీ. క్రేజీ ఇన్స్పిరేషన్ స్టోరీ. ఆ ఊరు ఆర్మూర్ ఏదో ఉంటుంది వాళ్ళ ఊరు ఆలేరు. అక్కడికి వెళ్ళినా మా ఫ్రెండ్ ఒకరు దేవాడు స్టార్ట్ ఒక క్లోదింగ్ బిజినెస్ ఏదో కాబట్టి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ నుంచి అట్లాంటి స్టైల్ క్లోదింగ్ చేద్దామని ఎవరెవరు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళినాం. మేము వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి హాయిగా లంచ్ అంతా పెట్టి క్లోదింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్యాబ్రిక్ గురించి. ఈ ఊర్లో నాకు తెలిసినట్టు అంటే ఫ్యాబ్రిక్ ని గుర్తుపట్టడం మంచి క్వాలిటీ ఎవరికి తెలియదు. దాంట్లో ట్రిక్స్ ఉంటాయి అదే చెప్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాషన్. అదే ఓన్ గా తెలిసి ఓన్ గా డిస్కవర్ చేసుకున్నాడు కదా. పద్మశ్రీ వచ్చిన మాటలు కాదు మొత్తం కాదు కదా. నీకు నచ్చిన బయోపిక్ ఏది? వచ్చిన ఇన్ని బయోపిక్స్ వస్తున్నాయి కదా, ది బెస్ట్ సూపర్ తీసిన బయోపిక్ రీసెంట్ అయినా ఎప్పుడైనా? బయోపిక్స్ లో మేబీ నాకు ఇద్దరు ఇష్టం అనుకుంటా. అది ఇద్దరు బయోపిక్ కాదు, స్ట్రైట్ అవే బయోపిక్ కాదు. బట్ లైక్ ఇద్దరు లైక్ ఇద్దరు బాగుంటుంది. స్ట్రైట్ అవే బయోపిక్స్ అంటే నాకు బయోపిక్ అంటే నాకు నా బయోపిక్ ఐ డోంట్ నో షిండర్స్ లిస్ట్ బయోపిక్ కాదు. బట్ నాకు షిండర్స్ లిస్ట్ ఇట్స్ ఆల్సో వరల్డ్ వార్ ఫిల్మ్ కదా. ఇట్స్ ఫిల్మ్ అబౌట్ బయోపిక్ అబౌట్ వరల్డ్ వార్ కదా. సో ఐ లైక్ షిండర్స్ లిస్ట్. అట్లా చూస్తా. స్పెసిఫికలీ నాకు ది వాక్ అని ఒక సినిమా ఉంటుంది అన్న హాలీవుడ్లో. ఆయన వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన రియల్గా ఒక క్యాండిడేట్ రోప్ కట్టి రోప్ వాక్ చేసినాడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద. సో దాని మీద సినిమా వచ్చింది. ఇది కాస్ట్ అవే డైరెక్టర్ ఉంటాడు కదా, ఆయన తీసినాడు. చాలా బాగుంటుంది ది వాక్ సినిమా. నిజంగా వరల్డ్ ట్రేడ్ ఎంత టాల్ ఉంటే బిల్డింగ్స్ అని అక్కడికి రోప్ చేసి రోప్ వాక్ అక్కడ రోప్ పెట్టడమే పెద్ద ఛాలెంజింగ్ కదా. వాక్ అట్లాంటిది వేరే వాళ్ళలాగా డ్రెస్ అప్ అయ్యి అంతా చాలా జుగాడ్ చేసి ఫైనల్లీ పైకి వెళ్ళి అర్ధరాత్రి పూట ఏదో జుగాడ్ చేసి ఫైనల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా రోప్ కట్టేస్తారు. రోప్ కట్టి ఇంకా వన్ డే ఒక రోజు మార్నింగ్ ఆయన రెడీ అయిపోతాడు. ఆ రోజు నైట్ మళ్ళీ కాలికి కూర్చుకుంటుంది. అది సినిమా కోసం డ్రామాటిక్ చేసి ఉంటారు. ఇంకా అది ఎక్స్ట్రాడినరీ బయోపిక్. నాకైతే ఆల్సో క్యారీస్ ఫుడ్ అనుకుంటా కదా ఆ వాక్. లేదు basically his idea was to just ఒకసారి ఇట్లా వాక్ చేద్దాం అనేది ఐడియా. ఏం జరుగుతుంది తెలుసా, రోప్ పైన పడుకొని ఆకాశాన్ని చూస్తాడు అతను. కింద అప్పుడు అంటాడు నేను భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నా అని చెప్పి. క్రేజ్ అసలు. దాని తర్వాత ఆయనకి స్పెషల్గా ఆయన ఒక్కడికే అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు అనమాట. ఇంకెప్పుడైతే హైజాక్ జరిగిందో ఈ వాజ్ మోస్ట్ బాగా ఫీల్ అయిన వ్యక్తుల్లో ఆయన. బికాజ్ ఆయన వాక్ చేసిన ఆ బిల్డింగ్స్ కొలాబ్స్ చేస్తారు ఆయన. ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ అనడానికి నాకు ఎప్పుడు వాక్ ఇన్స్పిరేషన్. ఒక మంచి అలాంటి స్టంట్ చేసినప్పుడు ఇంకేం చేయలేదు మంచి అనిపిస్తుంది. మనం కామెడీ సీన్స్ చూస్తూ ఉంటే దినేష్ ఏమో వాక్ సీన్స్ చూస్తుంటే నేను ఎప్పుడే అండ్ డూ యు రీడ్ బుక్స్ అన్న బుక్స్ తక్కువ ఎప్పుడో నా లైఫ్లో అదే ఇంకా అన్ని పని చేసి ఈ పైసలు ఉంటే ఓన్లీ పుస్తకాలు చదివి ఏమన్నా రాసుకోవచ్చు అని. కానీ అది ఎప్పటికైతే లేదు, ఎప్పుడైతే బట్ కొన్ని అంటే కొద్దిగా ఫాస్ట్గా లిజన్ టు ఆడియో బుక్స్ వాకింగ్ చేసినప్పుడు.
ఐ ఫీల్ ఇట్ హెల్ప్స్ టు టేక్ 1 week ఆర్ ఒక 1 week అనుకోవాలి. ఏం పెట్టుకోదా 1 week, ఒక 3 books పెట్టుకుని జస్ట్ రీడ్ అంతే. నో ఫోన్, నో గోయింగ్ అవుట్, నథింగ్, జస్ట్ రీడింగ్ అండ్ యూ కమ్ అవుట్ అ డిఫరెంట్ పర్సన్. చాలా షేప్ చేస్తుంది మన పర్స్పెక్టివ్. అండ్ ప్యూర్ ఇమాజినేషన్, నీ పర్సనల్ ఇమాజినేషన్ ముందే ఉంటుంది బుక్. నేను కొద్దిగా నాన్ ఫిక్షన్ ఇష్టం, నాకు ఫిక్షన్ కంటే. సెల్ఫ్ హెల్పింగ్ ఇప్పుడు ఐ స్టార్టెడ్ బ్యాక్, లైక్ అంటే మధ్య మధ్యలో కొన్ని చదువు తెలిసినా కానీ స్టార్టెడ్ బ్యాక్. అండ్ అప్పుడు కొద్దిగా చదువు నేనైతే చాలా చేతన్ భగత్ తో స్టార్ట్ చేస్తాను. అవుతూనే ఉంటాను. చేతన్ భగత్ లవ్ స్టోరీస్ తో స్టార్ట్ అయింది ఆ బుక్ జర్నీ. కొద్దిగా తక్కువ కొన్ని చదువుతుంటాను, బట్ ఐ లైక్ రీడింగ్. స్టార్టెడ్ బ్యాక్, బౌన్స్ బ్యాక్. రీసెంట్ ఎందుకంటే తర్వాత ఒక ఫేజ్ తర్వాత మన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆగిపోతుంది. అండ్ ఇఫ్ వీ నీడ్ టు కీప్ అప్గ్రేడింగ్ అవర్ ఎగ్జాక్ట్లీ. ఇన్ఫర్మేషన్ అవసరము అండ్ అట్ ద సేమ్ టైం స్టోరీస్ అవసరము. స్టోరీస్ చెప్పే విధానం కూడా అవసరం కదా. అండ్ విల్ బి వెరీ రిస్ట్రిక్టెడ్. అసలుకి ఏం లేదు ఇప్పుడున్న మన లైఫ్ ఈ జనరేషన్లో. ఈ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఎమోషన్స్ వైజ్ కానీ ట్రైన్ అవుట్ అయిపోయినాయి. సో ఇఫ్ యూఆర్ నాట్ రీడింగ్ దెన్ యూఆర్ గాన్. ఐ రియలైజ్ బ్రహ్మానందం గారు నేను అని ఒక బయోపిక్, నువ్వు లాస్ట్ టైం చెప్తావు అది బయోపిక్ అంటే బుక్, ఆటోబయోగ్రఫీ. ఐ వుడ్ హైలీ రికమెండ్ అన్న, చాలా మంచి బుక్ అది. నేను ఇప్పుడు చదువుతున్నారా బికాస్ కొన్ని స్టోరీస్ రాయాలంటే కూడా ఇట్స్ ఇంపార్టెంట్ టు రీడ్ బికాస్ ఇట్ డిమాండ్స్ యూ టు రీడ్. సో ఇఫ్ యూ డోంట్ రీడ్ దెన్ ఇట్స్ అంటే కష్టం. అక్కడ కూడా మళ్ళీ మా సినిమాలో ఉన్న కోట్లాగా అక్కడ కూడా స్టోరీస్ అన్నీ ఉన్నాయి, బట్ బుక్ లో మళ్ళీ పర్స్పెక్టివ్ క్రేజీ ఈ స్టోరీ. గుడ్ దట్ ఇప్పుడు మన లిటరేచర్, తెలుగు లిటరేచర్ కూడా మళ్ళీ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ చాలా మంది రాస్తున్నారు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రైటింగ్ లిటరేచర్ ఆల్సో తెలుగులో కూడా. సో రీసెంట్ గా నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా కొందరు గోట్ టు నో దట్ గుడ్ బుక్స్. ఇట్స్ నైస్. అంటే అది నేను కూడా రియలైజ్ అయినా తెలుగు కూడా చదవాలి మళ్ళీ, బ్యాక్ తెలుగు లిటరేచర్ కూడా. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు విమెన్ పర్స్పెక్టివ్ లో విమెన్ రైటర్స్ చాలా మంది రాస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ తెలుగులో. అంటే యాజ్ ఎ మేల్స్, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ మేల్స్ అండ్ మేల్ ఫిల్మ్ మేకర్స్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద అదర్ సైడ్ ఆఫ్ పర్స్పెక్టివ్, ఎస్పెషల్లీ ఇన్ కమ్స్ టు విమెన్, ఫెమినిజం. రైటర్స్ రాసే బుక్స్ వాళ్ళ సైడ్ ఆలోచించలేదు అనుకో, ఎప్పుడు మళ్ళీ అదే ఆలోచిస్తారు. సొసైటీలో ఒక మూర్ఖంగా పెరుగుంటాం మనం. ఇట్స్ ఓన్లీ పేట్రియార్కల్ సైడ్, మేల్ సెంట్రిక్ ఉంటుంది మన సొసైటీ కూడా. బట్ యాజ్ ఎ రైటర్స్, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్, ఇట్స్ ఇంపార్టెంట్ to read and to understand, even to discuss and to have a co-writers of women also. Right. When you are writing, you will have the other side of perspective. లేకపోతే ఎప్పుడు ఒకరినే హీరోనే లేపాలి, హీరోనే అందరూ ప్రపంచాన్ని మార్చేయాలి, హీరోలే వచ్చి ఫైట్లు చేయాలి, సో అది బేసికలీ. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇప్పుడు ఫిలిమ్స్ లైక్ లాపతా లేడీస్ ఆర్ సీక్రెట్ సూపర్ స్టార్ రాలేదనుకో, నెక్స్ట్ జనరేషన్ అదే నేర్చుకుంటారు. హీరో వచ్చి దాంతాడు, హీరో వచ్చి లేపేస్తాడు, హీరో వచ్చి కాపాడతాడు, మగడే వచ్చి కాపాడుతాడు. ఎందుకు కాపాడతాడు మగడు? ఏం చేయడు, పోయి ఉద్యోగం చేసుకుంటాడు అంతే. అంటే అంటే ఈవెన్ ఫర్ ద గర్ల్ చైల్డ్ టు బిలీవ్ ఆల్సో, నాట్ టు డిపెండ్ ఆన్ మేల్స్, నాట్ టు డిపెండ్ ఆన్ దిస్ మేల్ జెండర్. ఒక అబ్బాయి వచ్చి కాపాడాలి, ఒక అబ్బాయి అట్లా కాదు. కాబట్టి మనం చదువుకోవచ్చు, మనం జాబ్ చేసుకోవచ్చు, మన ఇండివిజువలిజం ఉంటుంది అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ విల్ యూ నాట్ అండర్స్టాండ్ ఇఫ్ దెర్ ఇస్ యూ డోంట్ హ్యావ్ ఎ లైఫ్ ఎక్స్పీరియన్స్, బట్ యూ మైట్ అండర్స్టాండ్ యువర్ thought process might change when you read a female writer's written book or a feminist book, somebody who's writing female stories. విమెన్ రచయితలు రాసిన కథలు, విమెన్ గురించి రాసిన కథలు చదివితే యాజ్ ఎ మేల్స్ మన షేప్ కూడా, మన అండర్స్టాండింగ్ కూడా మారచ్చు. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ టు అండర్స్టాండ్, ఫర్ ద కిడ్స్ టు టెల్, or for us also to learn and read. It's very important. లేకపోతే ఒకే పర్స్పెక్టివ్ ఆలోచిస్తాం, తెలియకుండానే అది పోతుంది. అంటే సినిమాలు అట్లే ఉంటాయి. అప్పుడు జనాలు లార్జ్ స్కేల్లో చూసినప్పుడు సినిమాలు ఇవే కథలు అనుకుంటారు, బుక్స్ అవే రాస్తారు, ఇవే బుక్స్ ఇవే స్టోరీస్ అనుకుంటారు, ఇట్లనే ఫంక్షన్ కావాలనుకుంటారు. అట్లా కాదు, ఆల్రెడీ అయిపోయినా కూర్చున్నాం, ఆల్రెడీ సగం వరకు సంఖ నాకిచ్చి వదిలేసారు. పొలిటికల్ కూడా అంతే, ఇట్ హ్యాస్ టు చేంజ్ ఎట్ సమ్ పాయింట్. సో అది రీడింగ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు, చాలా ఇంపార్టెంట్. నాకు అలవాటు లేకపోయినా ఐ స్ట్రాంగ్లీ ఐఎమ్ ట్రైంగ్ టు పుష్ మై సెల్ఫ్, ట్రైంగ్ టు గ్యాదర్ బుక్స్, ట్రైంగ్ టు డిస్కస్ విత్ మై ఫీమేల్ ఫ్రెండ్స్, అండ్ ట్రైంగ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్, ట్రైంగ్ టు incorporate them when I'm writing. నేను రాసినప్పుడు కూడా డిస్కస్ చేస్తే సీన్స్ కూడా. ఇట్స్ ఇంపార్టెంట్. I'll definitely make films female centric.
It's very interesting because men and women are so different. And once you realize how different, it's like there's a world that you never discovered. Now it is into light suddenly. అంటే అదే కదా, అంటే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా ఇఫ్ దెర్ ఇస్ నో జాబ్స్ ఫర్ విమెన్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ నో ఇంటర్నెట్ ఆర్ ద యాక్సెస్ ఫర్ విమెన్ ఆర్ ద గర్ల్స్, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చినావు అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ స్టేజ్లో మీ అమ్మమ్మ స్టేజ్లో ఇట్స్ నాట్ ఈజీ టు కమ్ అవుట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. నాకే టఫ్ యాజ్ ఎ మేల్, మేకే టఫ్ అయి ఉంటుంది కదా టు కమ్ ఇన్ ఆర్ట్ ఫీల్డ్. సో ఇట్ ఈస్ టఫ్ ఫర్ అస్ అండ్ ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు విమెన్ బికాస్ విమెన్ ఆర్ categorized or labeled to only just get married and have kids. జాబ్ ఇంకా చాలా రేర్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటుంది తప్ప నువ్వు జాబ్ చేసుకో అమ్మా, నువ్వు వైపు ఉద్యోగం చేసుకో, నీకు నచ్చినట్టు చేసుకో, లేట్ మ్యారేజ్ చేసుకో పర్లేదు, లేకపోతే ఇట్స్ ఓకే టు నాట్ హ్యావ్ కిడ్స్, ఇట్స్ ఓకే టు గెట్ డివోర్స్ అనేది ఇంపాసిబుల్. ఎవడు ఒప్పుకోడు, మెయిల్గా ఒప్పుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెసిషన్ మేకింగ్ కూడా మళ్ళీ మీ నాన్నమ్మ మీ తాతను తీసుకోవాలి, మీ మదర్ తీసుకోవాలి డెసిషన్ కూడా. నా కూతురికి ఏం కావాలి, ఎన్లైటన్మెంట్ వచ్చిన స్టేజ్ వచ్చాక దిస్ ఇస్ పాసిబుల్. సో దట్ ఈస్ హౌ వి ఆర్ సో ఫక్డ్ అప్ యాజ్ ఎ సొసైటీ ఆన్ ఏ పేట్రియార్కల్ లెవెల్. ఎంత కాదన్నా మేల్సే, మన సీఎం పిఎంలు గిఎంలు నువ్వు హెడ్స్ సిఇఓలు అంతా మేల్సే ఉంటారు. షో మీ వన్ ఫీమేల్, ఇట్స్ వెరీ రేర్ కేసెస్. అంటారు లేకపోతే ఫీమేల్ ఫిలిం మేకర్స్ ఇప్పుడు వస్తున్నారు. దెన్ కమింగ్ అవుట్ ఇట్స్ గుడ్ ఆల్సో, అంటే ఆ టైంలో కూడా ఉన్నారు. బట్ ద పర్సెంటేజ్ అంత 10 కూడా ఉంటుంది, 10 తక్కువనే ఉంటుంది కదా. It's very important. It's important to have female writers. It's important to have female filmmakers. It's important to have female CEOs. It's important to have female film writers or politicians. Yeah. Film making lo technical department side women చాలా తక్కువ ఉంటారు. సినిమాగ్రాఫర్స్ ఈ సెక్టర్ మన కాస్ట్యూమ్ మేకప్ ఆ సైడ్ ఎక్కువ ఉంటారు. ఒకసారి ఇప్పుడు అదే ఇప్పుడు వస్తున్నారు కూడా, ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. లాట్ ఆఫ్ ఫీమేల్ టెక్నీషియన్స్ ఆల్సో కమింగ్, ఎడిటర్స్ వస్తున్నారు, సినిమాటోగ్రాఫర్స్ వస్తున్నారు. It's a good thing. I think there's a movie called Girls Will Be Girls or something. చాలా బాగుంది సినిమా. Apparently they took a conscious choice that all their crew has to be all women. Crazy, yeah. And they brought women from all across the country. Oh, super. There is a girl who's a gaffer. Her father was a gaffer, grandfather was a lighting technician or whatever. So she took up that thing and atla multiple people from multiple stories and backgrounds. That's a crazy. నాకు అట్లా ఉంది యాక్చువల్లీ. ఒకసారి ట్రాన్స్జెండర్ సినిమా ఇద్దాం అనుకున్నాను, ఐడియా ఉండే మధ్యలో. బికాస్ ఐ వాస్ గోయింగ్ త్రూ విత్ మై ఫ్రెండ్స్ ఫర్ ఆల్ ఎల్జిబిటికై సెమినార్స్కి వాళ్ళ మీటింగ్స్కి అటెండ్ అవుతుంది. అప్పుడు అనిపించింది అరే చెప్పాలి ఈ కథ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది. అప్పుడు అనుకున్నా ఒకవేళ చేస్తే వాళ్ళనే క్రూ పెట్టుకుందాం అనుకున్నా. ఇట్స్ వెరీ గుడ్ థింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళు చూడాలి అదేమి షేప్. It opens doors. ఎగ్జాక్ట్లీ. అండ్ కొద్దిగా నౌ ఇట్స్ బెటర్. ఇట్స్ వర్స్ట్ ఉంది, ఎప్పుడు వర్స్ట్ ఉంటుంది, కానీ నౌ ఇట్స్ అట్లీస్ట్ బెటర్ దట్ అట్లీస్ట్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ ఆర్ అన్ ఇంటర్నెట్ ఆర్ we 3 guys can sit and talk. నౌ అప్పుడు మాట్లాడమే అయ్యేది కదా. అట్లీస్ట్ ఎప్పుడు ఫ్యామిలీలో కానీ అసలు ఏమైనా డిస్కస్ చేస్తామా? Do we ever discuss about sanitary napkins or about periods or about pregnancy or having kids, raising female child? ఇంట్లో కూడా మాట్లాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అదంతా ఏలియన్ టర్మ్స్ లెక్క ఉంటుంది, స్టేజ్ టర్మ్స్ మాట్లాడొద్దు, అది ఉండేది కాదు. యూ కెన్ సిట్ అండ్ టాక్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎల్జిబిటిక్యూ, వీఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ రైట్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ అదర్ ఇష్యూస్. సో ఇట్స్ గుడ్, ఇన్ ఏ వే ఇట్స్ గుడ్, కంపారిటివ్లీ ఇట్స్ బెటర్. నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను, సంబడి టుక్ మీ టు అన్ ఈవెంట్. అదొక ఇంట్లో జరుగుతుంది టెరెస్ పైన. నన్ను తీసుకెళ్ళి నాకు అప్పుడు తెలియదు ఏంటో తెలియదు, ఏ ఈవెంటో తెలియదు. వెళ్ళిన తర్వాత చూస్తే బయట కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అక్కడ కూర్చొని. దాంట్లో నేను లోపలికి వెళ్ళినా, లోపల చాలా మంది ఉన్నారు, మళ్ళీ చాలా వెరీ సెన్సిబుల్ పీపుల్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్, యంగ్స్టర్స్ అన్నారు. తర్వాత దగ్గరలో ఇక పైన ఈవెంట్ స్టార్ట్ అయింది, వయసుకి కోప్ అన్నారు. నేను పైకి వెళ్ళిన, టెరెస్ పైకి వెళ్తే 100 మంది ఉన్నారు అక్కడ, 100 పీపుల్, అందరు ట్రాన్స్జెండర్స్. దే ఆర్ డూయింగ్ సమ్ ఈవెంట్ అనమాట. అంటే వాళ్ళకి ఏదో దేర్ ఇస్ అ స్పెషల్ డే, దానికి ప్రమోషనల్ ఈవెంట్. షాక్ టు సీ. అండ్ వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్, యంగ్ పీపుల్ అంట, మంచి సాఫ్ట్వేర్, కొంతమంది చదువుకునే వాళ్ళు. అంత ఓపెన్ అప్ అయ్యి అట్లా ఈవెంట్ చేయడం నేను ఫస్ట్ టైం చూస్తాను, నాకు తెలియదు అసలు. అదే అందుకే అటెండ్ అవ్వాలి. నేను కూడా ఒకసారి వెళ్ళిన, ఒకసారి నాకు తెలిసిన ఫ్రెండ్ మాదిరి ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ విష్ణుతేజ్ అని ఒక అబ్బాయి ఉంటాడు. వాళ్ళు అస్తిత్వాన్ని ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి ఉండే ఫర్ ద రైట్స్ ఫర్ గేస్, ట్రాన్స్. వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, పర్సనల్ ఇష్యూస్ ఉన్నా, ఇంట్లోకి వెళ్ళి కొందరు పంపించేస్తారు ఫ్యామిలీస్. అబ్బాయికి ఏం తెలిస్తే పంపించేస్తారు. వాళ్ళకి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళడానికి ప్లేసెస్ ఉండవు.
సో సపోర్ట్ సిస్టమ్ ఉండదు, మన ఫ్యామిలీలో కొట్టిన సపోర్ట్ సిస్టమ్ ఉండదు. వాళ్ళ కోసం అప్పుడు ఒకసారి ఎన్జిఓ స్టార్ట్ చేసింది. నేను ఐ వెంట్ దేర్. అప్పటి నుంచి కొద్దిగా అప్పుడప్పుడు వెళ్తుంటా రెగ్యులర్గా. దెన్ ఐ సా వెంకటేష్ మహా వన్స్ దేర్ ఒకసారి. దెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఐ సా ప్రేమ గారు వన్స్ దేర్, జర్నలిస్ట్ ప్రేమ గారు వన్స్ దేర్. దెన్ వి స్పోక్. అట్లా అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అన్ ఇండివిజువల్ ఆల్సో, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్. అది ఇండివిజువల్, అసలు మనిషిలాగా మనకి యాక్సెప్టెన్సీ ఆర్ అసలు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఎమోషన్స్ కూడా ఇంపార్టెంట్. మనతోటి ఇప్పుడు రేపు పొద్దున మా సిస్టర్ లెస్బియన్ అయ్యి ఉండొచ్చు, మా బ్రదర్కి అయ్యి ఉండొచ్చు కదా. అవి నా మెచ్యూర్ టు యాక్సెప్ట్ దెమ్ యాజ్ అ ఫ్యామిలీ. మీ ఫాదర్ యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే నువ్వు మీ ఫాదర్ యాక్సెప్ట్ చేయకపోతే మీ మదర్ యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఫైట్ చేస్తావా వాళ్ళకి. దట్ ఈస్ వై ద హోల్ సిస్టమ్ కమ్. నో యాజ్ అన్ ఇండివిజువల్ వెన్ యూ యాక్సెప్ట్ ఇట్, వెన్ యువర్ మైండ్ ఈస్ wider enough to mature enough to understand and accept things, then you can't fight or raise your voice or to even express it as an art form also. మనము అట్లా మన బ్రెయిన్ అట్లా షేప్ అవ్వలేదు అనుకో, ఆర్ మన థాట్ ప్రాసెస్ బెటర్ అవ్వలేదు అనుకో, ఆర్ వీ డోంట్ ఈవెన్ రిఫ్లెక్ట్. నో, ఇట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ యూ కదా ఏదైనా సరే. ఇఫ్ యూర్ రైటింగ్ ఆర్ ఇఫ్ యూర్ ఫోటోగ్రఫింగ్ ఆర్ ఇఫ్ యూర్ ఎక్స్ప్రెసింగ్ ఎనీథింగ్ ఆల్సో. సో అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఐ బిలీవ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అన్ ఇండివిజువల్ టు go out, see, learn things. And then, I first human being చక్కగా అయిన తర్వాత ఏమన్నా నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే నోబడి కేర్స్. నువ్వు ఏం చెప్పినా చెప్పిపోయినా హూ కేర్స్. ఎవరి మొబైల్లో వాడు బిజీ ఉంటాడు, ఎవరి ఇళ్ళలో వాడు బిజీ ఉంటాడు, ఎవరు ఉద్యోగంలో వాడు బిజీ ఉంటాడు. కానీ ఫస్ట్ చక్కగా అది హ్యూమన్ బీయింగ్ చక్కగా ఉన్న తర్వాత చెప్తే చెప్పు, చెప్పుతే చెప్పు, అది నీకు ఈజీగా. ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్ అయిపోయినాయి కదా ఈ జనరేషన్ లో. ఈ సింగిల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ నిజంగానే డిఫరెంట్. ఎంత కాదనుకుంటారు, లోపల కూడా స్క్రీన్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది, జనాలు ఉంటారు. బట్ సింగిల్ స్క్రీన్ ఎందుకో కొంచెం వేరే ఉంటుంది. నన్ను అడిగితే సింగిల్ స్క్రీన్ బాగుంటుంది. అదే బాగుంటుందా? ఎందుకంటే నాకు ఐ హ్యాడ్ రియలీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పరేషన్ అబౌట్ మల్టీప్లెక్సెస్. ఎందుకంటే మల్టీప్లెక్సెస్ లో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే సింగిల్ స్క్రీన్ లో దేర్ ప్రొజెక్షన్ ఉంటుంది, అక్కడ ప్రొజెక్షన్ బాయ్ అంటాడు, ప్రొజెక్టర్ బాయ్, ప్రొజెక్షన్ బాయ్ అంటారు. దెల్ బి మ్యాన్ హూ ఇస్ చెకింగ్ ద ప్రొజెక్షన్ ఇఫ్ ఇస్ రైట్ ఆర్ నాట్. ఇవి మల్టీప్లెక్స్ లో సినిమా స్టార్ట్ చేస్తారు, ప్రొజెక్ట్ చేస్తారు, ప్లే చేస్తారు, వెళ్ళిపోతారు. సో షార్ప్నెస్ కరెక్ట్ ఉందా లేదా, లేకపోతే కలర్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉందా లేదా, ఆస్పెక్ట్ రేషియోస్ కరెక్ట్ ఉన్నాయా లేదా, లేదా ఫైల్ సౌండ్ కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ పట్టించుకోలేవాడు. నోబడీ కేర్స్, ఇట్స్ జస్ట్ ఎ బిజినెస్. ఇట్స్ ఓకే, ఫైన్, ఐ అండర్స్టాండ్. డబ్బులు దొప్పుతారు, ట్యాక్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ ఎట్లా పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. నాకు అది పరేషన్ అప్పుడు ఫుల్ దిమాగ్ ఖరాబ్ అయింది నాకు. నేను పీవీఆర్లా పనిచేసుకుంటా అనుకుంటా. పోయి ప్లే అవుతుంది, చూస్తే ఫుల్ లో క్వాలిటీ ఫైల్ ప్లే అవుతుంది సినిమాలో. అరే సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి తీస్తాము, ఎవరికి అవసరం లేదు కదా, 1 టికెట్లు అనుకొస్తే అది నడుస్తుంది. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. నో. సో ఆర్టిస్ట్ మధ్యలో వెళ్ళి మేనేజర్ పిలిపించి మాట్లాడి ఏంటి అంటే ఏదో బల్బ్ పోయిందంటాడు, లేదు ఇంకేదో అంటాడు, ఏదో టెక్నికల్ గా ఏదో చెప్పాను. అట్లా కాదు, మళ్ళీ చెక్ చేయమని చెప్పి, లేకపోతే స్క్రీన్ చేంజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. లాస్ట్ మా ప్రొడ్యూసర్ పిలిపించినాం, వాళ్ళు వచ్చారు, అంతే ఉంటుంది కదా. సో సింగిల్ స్క్రీన్స్ లో ఐ థింక్ ఐ డోంట్ నో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉండదు మనీ. ఎందుకంటే నవ్ ఐ హావ్ స్టాప్ గోయింగ్ టు మల్టీప్లెక్సెస్ ఆల్సో బికాస్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. టికెట్ అంటే పాప్కార్న్ అంటే మళ్ళీ జిఎస్టీ రీసెంట్ గా అయింది కదా, మళ్ళీ క్యారమిల్ సాలెడ్ పాప్కార్న్ కదా డిఫరెంట్ ట్యాక్స్. అదే విన్నా. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఇప్పుడు ఫర్ ఇమాజిన్ మ్యాన్, ఇప్పుడు నువ్వు పోగలుగుతావు, నీ మెయిడ్ పోగలుగుతుందా, వాళ్ళ పిల్లలు పోగలుగుతారా, పోలేరు. ఇంకా డబ్బులు ఉన్నాడుగా మల్టీప్లెక్స్ అంటే చలో ఫైన్, ఓకే నేను పోను, నాకు అంత తీయలేదు అనిపిస్తుంది. అండ్ ఇట్స్ ప్యూర్లీ ఎక్స్పెక్టేషన్ అనిపిస్తుంది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ వస్తే సరే గ్రేట్ ఉందంటే లేదు. రాదర్ దెన్ ఐ వుడ్ వాచ్ ఎంజాయ్ సింగిల్ స్క్రీన్. సింగిల్ స్క్రీన్ అది ఆ వ్యూ కూడా మస్తు ఉంటుంది. సింగిల్ స్క్రీన్ అంటే చిన్నప్పటికీ అదే చూసి వెళ్ళినా కదా, నువ్వు ఇట్లా కూర్చొని చూస్తే 70mm స్క్రీన్ పెద్దగా ఉంటుంది, ఆ పర్స్పెక్టివ్ ఖతర్నాక్ ఉంటుంది. అండ్ యూ సీ ఏ హ్యూజ్ ఇట్లా క్యాన్వాస్ టైప్ లా జనాలందరూ ఇట్లా కూర్చుంటారు సీట్స్ అనేది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. నాకు మొన్న చూసిన సింగిల్ స్క్రీన్ లేదా సినిమా, అసలు మజా అనిపించింది. ఇంకెందుకైనా మల్టీప్లెక్స్ అనుకున్నాను, ఈ చిన్న హోమ్ థియేటర్ లెక్క ఉంటది, కూర్చుంటే ఇంకా ఇట్లా చూసినట్టు, ఇట్లా చూసిన సగం మంది వీళ్ళు కనబడతారు. అండ్ స్క్రీన్ కూడా ఇక పర్స్పెక్టివ్ ఉండదు, సెంటర్ గా డిస్టెన్స్ ఉండదు, సౌండ్ క్వాలిటీ కూడా, సౌండ్ సిస్టమ్ కూడా మ్యాజికల్. నాకేమనిపిస్తుంది అంటే అన్ని సింగిల్ స్క్రీన్లు చేయాలి, మల్టీప్లెక్స్ వీకేసి అన్ని సింగిల్ స్క్రీన్లు చేసి కొద్దిగా మెయింటెనెన్స్ బెటర్ చేయాలి, టాయిలెట్స్ గీలెట్స్ కొద్దిగా నీట్నెస్ మెయింటైన్ చేస్తే ఖతర్నాక్ ఉంటుంది అనిపిస్తుంది. సింగిల్ స్క్రీన్ బ్యూటీ వేరు. నాకు పరేషన్ సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ మజా వేరు అసలు.
Yeah. Ready. Clap చేద్దామా? కొట్టేసి అయితే. కదా. Okay. Action. చప్పట్లు కొట్టలేదు విజిలేసి. సో సొసైటికల్ సినిమాలు వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు, అంటే ఒకప్పుడు చాలా ఎక్కువ వచ్చాయి అనిపిస్తుంది నాకు. అంటే అదే పనిగా వచ్చాయి అనమాట. దాని ఎంటర్టైన్మెంట్ తో పాటు కోర్ అయితే ఇంటెన్షన్ అయితే అదే ఉండేది. సొసైటికల్ ఏదైనా జరిగిందా నా ఇన్సిడెంట్ బేస్డ్ గా అట్లా. సో అట్లా ఇప్పుడు నువ్వు చాలాసార్లు మణిరత్నం గురించి మాట్లాడుతావు, ఐ నో యువర్ ఫ్యాన్ కదా. సో హౌ డూ యూ లుక్ ఎట్ మణిరత్నం ఫిల్మ్స్? ఒక్కొక్కరు ఇప్పుడు నాకు మోస్ట్లీ అంటే ఏస్థెటిక్స్ బాగా నచ్చుతాయి ఆయన సినిమాలో. క్యారెక్టర్స్ కథలు అంతా కూడా సూపర్ ఉంటాయి. ఏస్థెటిక్స్ ఎక్కువ లాగేస్తూ ఉంటాయి ఆయన విజువల్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్. సో నువ్వు ఎట్లా చూస్తావు సార్ ఒక మణిరత్నం సినిమాని నువ్వు ఎట్లా చూస్తాను? జస్ట్ ఇంకో ఫిల్మ్ మేకర్ గురించి నేను నీ గురించి తెలుసుకుందామని. నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను బేసికలీ. ఎందుకంటే నాకు when you look at a scene or a camera movement or dialogue or music, చూస్తే ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఇస్ ఆల్ అబౌట్ క్రాఫ్ట్. సో ఆ క్రాఫ్ట్ ని మోస్ట్ ఎఫెక్టివ్ గా చెప్తాను అనిపిస్తుంది మణిరత్నం నాకు. రైట్. సో మోస్ట్ ఎఫెక్టివ్ కెమెరా మూవ్మెంట్ కానీ, లేకపోతే లైటింగ్ కానీ, లేకపోతే పర్ఫార్మెన్సెస్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సైలెన్స్ ఆల్సో, అది మోస్ట్ ఎఫెక్టివ్ గా చెప్తాడు అనిపిస్తుంది. అందుకే నాకు చాలా మజా అనిపిస్తుంది. మొన్న కూడా రీసెంట్ గా రోజా చూస్తున్నా, మళ్ళీ చూస్తున్నా. అంటే బికాస్ ఇన్ని ఇయర్స్ అయినా సరే యూ స్టిల్ ఎంజాయ్ వాచింగ్ ఇట్. నాకు అది మజా అనిపిస్తుంది. అంత ఎఫెక్టివ్ గా మిగతా స్టోరీస్ చెప్పలేము, అంటే అన్ని స్టోరీస్ కి కూడా అట్లా చెప్పలేము. సో కొద్దిగా రియాలిటీ మిస్ అవుతుంది. సినిమా అనిపిస్తుంది బేసికలీ. మణిరత్నం విల్ గివ్ యూ దట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. సో ఈ కొద్దిగా రియాలిటీకి దగ్గర ఉండదు. So when you look at Verma has a very realistic approach, Anurag Kashyap has a very realistic approach, or Champagne Girl has very inka realistic, and even the storytelling also ground level కి వెళ్ళిస్తారు. కానీ మణిరత్నం or Spielberg or Scorsese, Tarantino వీళ్ళు ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. అది మజా అనిపిస్తుంది. అండ్ మణిరత్నం మేక్స్ వెరీ సెన్సిబుల్ స్టోరీస్. కొన్ని ఇప్పుడు అమృత చాలా అద్భుతం అనిపిస్తుంది స్టోరీ వైజ్, సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్, నాట్ జస్ట్ ద స్టోరీ, ద డీపర్ సైడ్ ఆఫ్ ఇట్, ఎస్థెటికల్ వాల్యూస్ కానీ, స్టోరీ వాల్యూస్ కానీ, అవి చాలా ఆ చాయిసెస్ ఎవరు తీసుకోవడం అనిపిస్తుంది. ఈవెన్ ముంబై కూడా నువ్వు ఒక కంట్రీకి సంబంధించిన రిలీజియస్ ఇష్యూ అది. సో ఇట్స్ లైక్ యూ బోత్ ద బ్రదర్స్ ఆర్ ఫైటింగ్ ద సేమ్ మదర్. దాన్ని ప్రేమలాగా చెప్పాడు. నాకు అది గొప్పతనం అనిపిస్తుంది. It's not just love story. It's not just love story between two religions. No, it's Mother India, and you both are the either ప్రేమించుకోవాలి, two children, brother and sisters of the same mother, two twins of the same mother. ఆల్సో ఒకసారి ఇట్లనే అమృత గురించి ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ చెప్పినావు. ఇట్స్ అబౌట్ It's not about father and mother. It's about పెంచుకున్న తల్లి. శ్రీలంక is the కన్న తల్లి. తమిళనాడు or the Chennai or this Simran is the పెంచుకున్న తల్లి. సో అక్కడ అదే కదా, ఇట్స్ అబౌట్ ద మైగ్రేషన్. ఇట్స్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద గర్ల్ ఈస్ కమింగ్, ఇట్స్ టాకింగ్ అబౌట్ ద గర్ల్ అండ్ ద మదర్ ల్యాండ్, కన్న తల్లి లాంటి ల్యాండ్, కన్న తల్లి ల్యాండ్, అండ్ పెంచుకున్న తల్లి మధ్యలో ఒక పాప అటు ఇటు ఊగిసలాడుతుంది. సో ఇట్ ఈస్ అబౌట్ దాట్. ఇట్స్ అబౌట్ ద మదర్ ల్యాండ్ ఆర్ ద అడాప్టెడ్ ల్యాండ్ and the girl and the kids of the citizens who are just struggling there in between, emotionally, geographically, mentally, relationship wise ga. So అట్లాంటి అంత లార్జర్ స్కేల్ ఆఫ్ థీమ్స్ ని చాలా సెన్సిబుల్ గా ప్రజెంట్ చేస్తారు. నాకు అదంతా చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇట్లా చెప్పినప్పుడు ఐడియా లెవెల్లో స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది చెప్పినప్పుడు వరకు అప్పట్లో. నెక్స్ట్ లెవెల్ ఐడియా అనిపించింది, ఇంప్రెస్ అయిపోతాం అన్న ఐడియాకి. నేను ఎప్పుడు చూడలే ఆ సినిమా. నేను మేబీ చాలా యంగ్ ఏజ్ లో చూస్తున్నాడు, నాకు అంత డీపర్ సెన్స్ అర్థం కాలేదు. నువ్వు ఒక సెట్ లో చెప్పినావు ఇది, ఒక అప్పుడు క్రేజీ అనిపించింది. అదే కదా, అంటే యూ టెల్ సంథింగ్ అండ్ దానికి ఇంకో చాలా లార్జర్ స్కేల్ ఆఫ్ మీనింగ్ ఉంటుంది. సో అస్థెటిక్స్ అంటే ఏంటి? అదే కదా అస్థెటిక్స్. వాట్ అస్థెటిక్స్ మీన్, లైక్ యూ సీ సంథింగ్ అండ్ దేర్ ఇస్ ఆల్సో సంథింగ్ ఇన్ ఇట్ and it reflects in a different way, so it have dimensions to it. So Mairatnam adjusted we మొన్నే in our first episode we were discussing
అవర్ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ థియేటర్లో నాదేంటి అని చెప్పి సో అసలు సేమ్ క్వశ్చన్ నిన్ను వాట్ ఇస్ యువర్ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్కి థియేటర్ అంటే నేను చిన్నప్పుడు చాలా సినిమాలు చూసిన నాకు గుర్తు కూడా లేదు కొన్ని కష్టం యాక్చువల్లీ ఫస్ట్ చిన్న సినిమాలు చాలా చూసిన అంటే ఇప్పుడు ఏమైందంటే మా కజిన్ ఉంటుండే సోనీ అని ఇప్పుడు ఆయన 7th 8th లో ఉన్నప్పుడు 6th 7th లో ఉన్నప్పుడు చాలా చిన్నలు ఆయనకి సినిమాలు పిచ్చి బాగుండే ఆయన ఏం చేస్తుంది చాలా దూరం అంటే ఇక్కడ నుంచి పంజాగుట్ట దాకా నడిపించుకుంటే తీసుకుపోతున్నాం మమ్మల్ని ఆడలు తీసుకుపోయి సినిమాలు చూపిస్తుండే ఆయన చూడాలి సో మమ్మల్ని కూడా తీసుకుపోతుండే మా పెద్దమ్మ కూడా పిన్ని వీళ్ళని కూడా తీసుకుపోతుంటే అప్పుడు పంపిస్తుంది కదా మమ్మల్ని కూడా ఇట్లా అందరూ కలిసి పోతుండే ఎక్కడెక్కడికో పోయి చూస్తుండే సో అట్లా నేను గిరఫ్తార్ చూసిన కొదమ్మ బ్యూటీ షోన్ మౌన్ సినిమా అయితే చూసిన చాలా సినిమాలు చూసిన అమ్మోరు సినిమా ఏంది టికెట్ అన్నీ అయిపోయినాయి కింద నెల టికెట్ ఉంటున్నాయి కదా అక్కడ కింద ఖర్చు మీద వస్తుంది చూసిన అందరూ భయపడతారు పిల్లలు పోవద్దా అంటే ఇట్లా ముందుకెళ్ళి దొంగతనం దగ్గర నుంచి అట్లా చాలా ఎక్స్పీరియన్స్ ఉండే చిన్నప్పుడు అండ్ ఇంకోటి నేను పుట్టింది కొత్తగూడెంలో సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే థియేటర్ ఉంటుంది అంటే వాకబుల్ నువ్వు పక్కకి వెళ్ళిపోతే థియేటర్ సో ఆ థియేటర్ లో ఏమైతుండే ఆ టైంలో నువ్వు ఇంటర్వెల్ మధ్యలో కూడా పోవచ్చు టికెట్ తీసుకోవాలి సో ఇంటర్వెల్ మధ్యలో గైడ్ దునికి పోవచ్చు దొంగతనంగా అట్లా పోయి కూడా చూస్తుండే అండ్ వెన్ ఐమ్ గ్రోయింగ్ అప్ నేను మంచిర్యాలలో పెరిగినప్పుడు చిన్నప్పుడు స్కూల్ ఏజ్ లో కూడా మా ఊళ్ళో థియేటర్ లేవు సో ఇఫ్ యూ వాంట్ గో వాచ్ మూవీస్ యూ హావ్ టు గో టు మంచిర్యాల మెయిన్ థియేటర్స్ మెయిన్ మంచిర్యాల అండ్ గో మాది చిన్న ఊరు అక్కడ పక్కన సో 11 kilometers వెళ్ళాలి అప్పుడు మేము 11 kilometers సైకిల్ మీద పోతుండే సినిమా చూడడానికి సో ఒకే ఒక్కడు లేకపోతే ఇవన్నీ సైకిల్లో కూడా పోతుండే స్కూల్ ఇంకోటి అదే ఉంటుండే కానీ మేజర్ కంటే సినిమా అయితే సినిమా నాకు చాలా గుర్తుంది సాగర్ సంగమం థియేటర్ టీవీలో చూసినప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ కాదు కానీ బట్ సినిమా అయితే సినిమా నాకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఏంటి అంటే సాగర్ సంగమం ఐ స్టిల్ రిమెంబర్ అయిపోవచ్చు ఇంట్లో కూర్చొని టీవీలో చూడడం ఇట్ వాజ్ వెరీ మ్యాజికల్ అది తెలియకుండా చాలా సబ్ కాన్షియస్ ఎఫెక్ట్ చేసిందేమో అనిపిస్తుంది అన్ని జనరేషన్స్ ఎఫెక్ట్ చేస్తున్నావా ఈవెన్ నేను టీవీలో చూసిన ఫస్ట్ టైం అది అండ్ లక్కీ ఇప్పుడు యూట్యూబ్ కన్నా బెటర్ క్వాలిటీ టీవీలో వచ్చేదన్న సూపర్ క్వాలిటీ వచ్చేది ఇప్పుడు యూట్యూబ్ లో ప్రింట్ దొరకట్లేదు అసలు మనకి క్రేజీ ఎక్స్పీరియన్స్ అది కూడా ఇందాక అమ్మోరు అంటే అసలు కోడి రామకృష్ణ గారి సినిమా కదా అసలు ఆయన జానరే వేరే ఆయన సినిమాలో నాకు ఇప్పటికీ అంజీలో ఆ క్లైమాక్స్ గ్రాఫిక్స్ ఆ రేంజ్ లో ఇప్పటికీ ఎగ్జిబిషన్ లేదనిపిస్తుంది బ్లూ కలర్ శివుడిది ఒకటి వస్తుంది చూడు అసలు నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఆ టైం వాళ్ళు క్రేజీ చేస్తున్నారు మనం ఎందుకు వాళ్ళు 100 సినిమాలు చేస్తారు కానీ మనం 100 సినిమాలు తీసుకుంటామా 10 సినిమాలు కూడా ఊహించుకోలేము ఒక సినిమా సుఖాలు కనిపిస్తున్నాయి. ఆయన మళ్ళీ మోస్ట్ మెమరబుల్ కొంచెం రీసెంట్ టైమ్స్ లో అంటే అరుంధతి ఒక జోన్ లోకి వెళ్ళిపోతాం ఆ సినిమా చూస్తే. నేను ఇప్పుడు బిహైండ్ ద సీన్స్ చూస్తాను అరుంధతి క్రేజీ ఇట్లా ట్రాన్స్ లో ఉంటుండే పర్ఫార్మ్ చేసేటప్పుడు కూడా ఆయన స్టే మాటల ముందు కూర్చొని షాక్ అవుతుండే ఎంత అట్లా ఇన్వాల్వ్ అయిపోతారు నెక్స్ట్ లెవెల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ ఆ జానర్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ లైక్ ఇట్స్ నాట్ యూజువల్లీ ఎక్కడ కనిపించదు ఎక్కడ తీయలేరు నాకు తెలిసి ఒక అమ్మూరు సినిమా అంటే ఇక్కడ తీయాలి అది క్రేజీ అనిపిస్తుంది నాకు. అంటే ఇట్స్ వెరీ రూటెడ్ రీజనల్ హారర్ స్టఫ్ అది రైట్ రిలీజియస్ అయిన హారర్ స్టఫ్ అది చాలా పాత్రికింగ్ ఫిల్మ్ అనిపిస్తుంది నాకు. అంటే ఆ టైంలో లేవు కూడా మళ్ళీ రాలేదు కూడా. అంటే మనకి హారర్ సినిమా అంటే మేము ఓన్లీ లుక్అప్ టు హాలీవుడ్ ఆ కైండ్ ఆఫ్ చూస్తాం కానీ ఇట్స్ వెరీ రూరల్ రూటెడ్ క్రేజీ. ఇట్స్ నాట్ హారర్ ఫిల్మ్. హారర్ ఫిల్మ్స్ ఎఫెక్ట్ బేస్ గా ఆగి 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 టక్కన వస్తుంది దయ్యం మనం అట్లా ఒక ఆటోమేటిక్ న్యాచురల్లీ అవుతాం అది అట్లా సౌండ్ సడన్ గా రాగానే. బట్ ఈ సినిమా అయినా కొద్ది గెట్ ఇంటు ద ఫీల్ ఆఫ్ టెన్షన్ బిల్డ్ చేస్తుంది, వెరీ సైకలాజికల్ ఫియర్ ఎమోషనల్ గా బిల్డ్ చేస్తుంది, హారర్ బిల్డ్ చేస్తుంది. క్రేజీ ఉంటుంది, విజువల్ కూడా గ్రేట్ ఉంటుంది. ఆ సినిమాలు అయితే నేను ఫుల్ మిస్ అవుతాను ఇప్పుడు. అమ్మోరు థియేటర్లు చూసినప్పుడు అది క్రేజీ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్. అమ్మోరిని పిలువమ్మ బొట్టు పెట్టి అమ్మోరిని పిలువమ్మ అని చెప్తాడు స్లోగా గదిగా దొరుకుతుంది. ఆ చిన్న డైలాగ్ దొరుకుతుంది కదా ఆయన. రామిరెడ్డి యాక్టర్ నెక్స్ట్ లెవెల్.
అప్పుడు అప్పుడు ఇందాక అన్నా ఒక ఆయన పేరు నాకు తెలియదు అన్న, బొట్టు పెట్టి పిల్లలు ఆయన సూపర్ అన్న అసలు. ఆయన ఒక యూనిక్ కామెడీ, దీంట్లో సీరియస్ గా ఎమోషన్ ఉంటది, మళ్ళా గోవింద గోవిందలో కామెడీ ఉంటది, వెళ్ళి వస్తుంది. ఆయన వచ్చినప్పుడు మ్యూజిక్ కూడా వింటా వస్తుంది. ఆయన ఈ చైర్ లాంటి సౌండ్ దగ్గర మ్యాంగోస్ బనానాస్ సెల్ చేస్తున్నాడు. Yeah. Welcome again. We want to have a second part which covers more of the other stuff that we could not cover. Yeah. We discussed before. Definitely sure. నేను వెళ్ళిపోతున్నా అట్లా తీసుకోకండి. విడుదల పార్ట్ లాగా కానీ తొందరగా వస్తుంది.